ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం ప్రతి ఒక్కరు తెరుద్దాం. 1వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతులు బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని చుండ్రి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినని వారు యెరూషలేమునకు అతన్ని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయినావు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటంటే, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చూడండి. నేను చేసినట్లే, అది అండర్లైన్ చేయండి. అందరూ కూడా ఆ మాటను జాగ్రత్తగా చూడండి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెల్లి తల్లి చెప్దామా? ఆదోని బెజెకు ఈ వ్యక్తి ఎవరు అంటే కనానీయుల రాజు, కానాను రాజు అనమాట. హల్లెలూయా. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానా ప్రాంతానికి వచ్చారు. కొంతకాలానికి యెహోషువ కూడా చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తర్వాత వారికి నడిపించడానికి నాయకుడు లేడు, సేవకుడు లేడు, ఏ న్యాయాధిపతి కూడా అక్కడ లేడు. యెహోషువ చనిపోయిన తర్వాత దేవుడు కొంతమంది న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేసే వరకు ఆల్టర్నేటివ్ గా కొంతకాలము కాలేబు యొక్క అల్లుడైన ఒత్నెయేలు వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రజల్ని కొంతకాలం నడిపించారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోషువ మృతి చెందిన తర్వాత ఇంకా అప్పటికి కానాను ప్రాంతము పూర్తిగా వీళ్ళకి సంపూర్ణ హక్కులోకి రాలా. హల్లెలూయా. వీళ్ళు కానానులోనికి వెళ్ళారు, కానీ ఇంకా కానానులో 7 జాతులు ఉన్నారు. ఆ 7 జాతులను కూడా వీళ్ళు తరమాలి. ఆ 7 జాతులతో యుద్ధం చేయాలి. ఆ 7 జాతుల్ని యుద్ధం చేసి ఆ 7 జాతుల్ని కూడా తరిమివేసి కనాను ప్రాంతాన్ని, వాగ్దాన భూమిని వీళ్ళు పూర్తిగా స్వతంత్రించుకోవాలి. ఆ 7 జాతులు ఉండగానే ఇక్కడ యెహోషువ మరణించాడు. యెహోషువ లేడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 జాతుల్ని నశింపు చేయాలి. ఆ 7 జాతులకు రాజుగా ఎవరున్నారంటే ఆదోని బెజెక్ అనే రాజు ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆదోని బెజెక్ అనే రాజు చాలా క్రూరుడు, చాలా బలవంతుడు. ఇతని గురించి కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటే ఈ రోజున అనేక పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 జాతులు 7 శరీర కార్యాలతో పోల్చబడింది. కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతులు, 7 తెగల వారిని 7 శరీర కార్యాలతో పోల్చుకోవచ్చు. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, శరీర కార్యాల గురించి నేను మాట్లాడతలేదు. కానీ మనం మామూలుగా వాక్యం ఆధారంగా చెప్పుకోవాలంటే ఆ 7 జాతుల వారిలో ఉన్న పాపాలను బట్టి మనిషి దేహంలో ఉన్న 7 శరీర కార్యాలతో పోల్చబడుతూ ఉంటది. రైట్. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాగ్దాన భూమి అయిన కానాను ప్రాంతాన్ని వీళ్ళు పూర్తిగా అనుభవించడానికి, పూర్తిగా స్వాధీనపరచుకోవడానికి ఇంకా వాళ్ళు చేయాల్సిన ఆఖరి యుద్ధం ఏంటంటే ఈ అదోని బెజెక్ని తరిమివేయాలి. ఈ అదోని బెజెక్ ద్వారా ఇంకా 7 కనానులో 7 జాతుల వారు నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తరిమినప్పుడు, వాళ్ళందరినీ కూడా ఓడించి, వాళ్ళందరినీ హతమార్చినప్పుడు మాత్రమే కానాను ప్రాంతం వీళ్ళు సొంతం అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వాగ్దానం చేసిన భూమిని మీకు పూర్తిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ కానాను ప్రాంతంలో ఉన్న 7 జాతుల వరకు యుద్ధం చేయడానికి మీలో ఎవరు వెళ్తారు? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు ఒక ఇంటి ఇచ్చాడు వాళ్ళకి. ఎవరు వెళ్ళాలి, ఎవరికి వాళ్ళు, ఎవరు ఒకాలు వాళ్ళు చూసుకుంటున్నారు. 12 గోత్రాల వారు ఉన్నారు. ఎవరు వెళ్ళాలి ఏం అర్థం కావట్లా. వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రభు అలా కాదు, నీవు ఎవరిని వెళ్ళమంటావు? మేము ఆ 7 జాతులతో యుద్ధం చేయడానికి, ఆ శత్రువులతో, కనానీయులతో, విరోధులతో యుద్ధం చేయడానికి ఎవరిని వెళ్ళమంటావు అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి వీళ్ళు అడగటం ప్రారంభించారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యోధా గోత్రం అని పిలిచి దేవుడు యోధా గోత్రం వారిని మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి దేవుడు పిలిచాడు. 12 గోత్రాలలో దేవుడు యోధా గోత్రాన్ని పిలిచాడు. ఇప్పుడు యోధా గోత్రం వారు ఏం చేశారంటే, షిమ్యోను వారి దగ్గరికి వెళ్ళి, షిమ్యోను గోత్రం వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మాతో కలిసి ఉన్నాము, మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సహాయం చేయండి. మీకు ఏదైనా ప్రతికూలత వచ్చినప్పుడు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము కూడా మీతో కలిసి నడుస్తాము. మేము కూడా మీకు సమస్య వచ్చినప్పుడు మేము కూడా మీకు తోడై ఉంటాం. ఇప్పుడు మాతో పాటు కలిసి మీరు కూడా యుద్ధానికి రండి, మనందరం కూడా కలిసి వెళ్ళి ఆ యుద్ధం చేద్దాం అని చెప్పి షిమ్యోను గోత్రాన్ని ఆశ్రయించారు. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నది ఎవరిని? యోధా గోత్రాన్ని. ఈ యోధా గోత్రం వారు ఏం చేశారంటే షిమ్యోను గోత్రాన్ని కూడా ఆహ్వానించారు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక పాట నేర్చుకుందాం. యోధా గోత్రం అనగా, యోధ అనగా స్తుతి. ఆమె
ఒక వ్యక్తి స్తుతించడం ద్వారా, ఒక వ్యక్తి దేవుని ఆరాధించడం ద్వారా, స్తుతి సింహాసనం వేయటం ద్వారా దేవుడు ఆ స్తుతుల మీద ఆసీనుడవుతాడు. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, ఉపద్రవాలు వచ్చినా ఆ వ్యక్తి స్తుతించే వ్యక్తి అయితే, ఆ కుటుంబం స్తుతించే కుటుంబం అయితే, ఎలాంటి ఉపద్రవాల మధ్య చిక్కబడినప్పటికీ వాళ్ళు స్తుతించుటను బట్టి, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడం బట్టి, వాళ్ళు దేవుని మీద ఆధారపడటం బట్టి వాళ్ళు ఎక్కడున్నా విజయాన్ని పొందుతారు. హల్లెలూయా. యోధ అనగా స్తుతి చెల్లించుట. హల్లెలూయా. అందుకే యథార్థవంతులకు ఏది శోభాస్కరం అంటే స్తుతి చెల్లించుట. హల్లెలూయా. స్తుతి చెల్లించుట శోభాస్కరము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా షిమ్యోను గోత్రం. షిమ్యోను అనగా వినుట అని అర్థం. హల్లెలూయా. వినుట. యోధ అనగా స్తుతించుట. ఆమేన్. షిమ్యోను అనగా వినుట. ఇప్పుడు ఈ స్తుతించే గుంపు, యోధా గుంపు, స్తుతించే గుంపు అక్కడ ఉన్న ఆ గోత్రాల్లో ఇంకా వారిని పిలవకుండా వినే గోత్రాన్ని, విని దాని ప్రకారం జీవించే గోత్రాన్ని, మన వాక్యం అంతా ఈ మాటల మీద ఆధారపడి ఉంటుంది. మాటలు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. స్తుతించే వారిని దేవుడు పంపించాడు యుద్ధానికి. స్తుతించేవారు ఎవరు? యోధా గోత్రస్తులు. హల్లెలూయా. ఈ స్తుతించే గోత్రం వారు ఏం చేశారంటే షిమ్యోను వారు పిలిచారు. షిమ్యోను ఎవరు అంటే వినేవారు, విని దాని ప్రకారం జీవించేవారు. ఆమేన్. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఇద్దరు వెళ్తున్నారు. దేవుణ్ణి స్తుతించేవారు, హల్లెలూయా. రెండోది దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు అనగా షిమ్యోనులు, యోధా. హల్లెలూయా. అంటే స్తుతించేవారు, వినేవారు వెళ్తున్నారు యుద్ధానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ రెండు టీములు కలిసి ఒక టీముగా, యోధా గోత్రం వారు, షిమ్యోను గోత్రం వారు ఒక టీముగా ఏర్పాటు చేయబడి ఈ యొక్క ఆదోని బెజెక్ని తరిమారంట. హల్లెలూయా. ఆదోని బెజెక్ని తరిమారు. వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఈ కనానీయుల్ని 10,000 మందిని చంపేశారు ఇశ్రాయేల్ ప్రజలు. కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాను, వినండి. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కనాను ప్రాంతంలోని 7 జాతుల వారి మీద పడి దొరికినట్టుగా చంపేశారు. 10,000 మందిని చంపేశాడు. 10,000 మందిని చంపేసిన తర్వాత ఈ విషయం రాజుకు తెలిసింది, ఆదోనికి తెలిసింది. ఆదోని బెజెక్కి తెలిసి ఇతడు పరిగెత్తుకుని పారిపోతుండగా ఈ ఇశ్రాయేల్ ప్రజలు అతని వెంట పడి తరిమి పట్టుకుని అతను ఏం చేశారు తెలుసా? చేతి యొక్క బొటల వేలు, కాలు యొక్క బొటన వేలు నరికేశారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చంపలేదండి, 10,000 మందిని చంపారు. కనాను రాజనైన ఆదోనీని మాత్రం చంపకుండా చేతుల వేలును, కాళ్ళ వేలును అనగా బొటన వేలు నరికేశాడు. హల్లెలూయా. అప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు నేను ఏది చేశానో అదే నాకు చేశాడు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు అన్నాడంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కనాను ప్రాంతంలో ఈ రాజు చాలా శక్తిమంతుడు, చాలా బలవంతుడు. ఎందుకంటే కానాను చాలా సమృద్ధి కలిగిన పట్టణం. కానాను ప్రాంతంలో కాసే కాయలు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, ఏదైనా సరే చాలా ఫలభరితంగా ఉంటాయి. కానాను ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా చాలా శక్తిమంతులు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కానాను ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బలిష్ఠులు, చాలా బలమైన వ్యక్తులు. ఎందుకంటే కానాను ప్రాంతాన్ని వేగు చూచడానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరినీ కూడా చూచి వీళ్ళేమన్నారు, మేము వాళ్ళ దృష్టిలో మిడతల్లాగా ఉన్నామన్నారు. హల్లెలూయా. మేము వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాం చెప్పండి? మిడతల వలె ఉన్నాము, మిడతల్లాగా ఉన్నామని చెప్పారు. హల్లెలూయా. అంటే మిడతలతో పోల్చుకున్నారంటే కానాను ప్రాంతంలో ఉన్నవారు ఎంత బలాఢ్యులు, ఎంత బలిష్ఠులు మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ కానాను ప్రాంతంలో ఉన్న ఆదోని బెజెకి రాజు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరిని కూడా ఏం చేశాడో తెలుసా? 70 మంది రాజులను, 70 మంది రాజ్యాల మీద ఆ రాజ్యాలన్నీ కూడా చేర్చుకుని ఆ రాజ్యాలన్నిటిని జయించి ఆ 70 మందిని ఏం చేశాడంటే తన భోజనపు బల దగ్గరికి తీసుకొచ్చాడు. తన భోజనం చేసే రూమ్ ఉంటది కదా, ఆ భోజనపు బల దగ్గరికి తీసుకొచ్చి ఎంతమంది రాజులను అయితే చంపాడో, 70 మంది రాజులని చెప్పాను కదా, ఆ 70 మంది రాజులను చంపకుండా ఆ రాజుల యొక్క బొటనేలను నరికేశాడు. కాళ్ళకున్న బొటనేలను నరికేశాడు. హల్లెలూయా. బొటనేలను, కాళ్ళకి చేతులకున్న బొటన ఏలుని నరికేసి తన రూమ్ లో పెట్టుకున్నాడు, భోజనపు బల దగ్గర పెట్టుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఆకలి అని అంటున్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఆదోని రాజు ఏం చేస్తున్నాడంటే కొన్ని రొట్టు మొక్కలను పైకి ఇసిరేవాడు అనమాట. కుక్కలు ఎలాగైతే ఆ మొక్కలు ఏరుకుని తింటాయో ఈ రాజులందరూ కూడా, ఈ 70 మంది రాజులు కూడా ఏరుకుని తినేవాడు. అలా వాళ్ళు ఏరుకుని తింటున్నప్పుడు, వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నప్పుడు ఈ ఆదోని రాజు తన సింహాసనం మీద కూర్చుండి సునకానందాన్ని పొందేవాడు, తాత్కాలిక ఆనందాన్ని పొందేవాడు. రాజ్యాన్ని జయించాడు, రాజుల్ని చంపేస్తే అందరితో అయిపోతుంది. కానీ ఆ రాజుల్ని చంపకుండా మానసికంగా ఆ బొటన వేలు, కాలు యొక్క వేలు, చేతి యొక్క బొటన వేలు నరికేసి 70 మంది రాజును తన రూములో బంధించి ఆకలితో అలమటించేలాగా చేసి వాళ్ళు చేసే చిత్ర పనులను బట్టి ఆనందించేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ కనాను రాజు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి? 70 రాజ్యాలను జయించాడు.
70 మంది రాజులు అరెస్ట్ చేశాడు, కాళ్ళ చేతుల యొక్క బొటన వేలు నరికేశాడు, చంపకుండా ప్రాణంతోనే తన గదిలో బంధించాడు. ఆకలి అన్నప్పుడు రొట్టెలు ఇసిరేవాడు, ఆ రొట్టెలు ఆ తన బల్ల మీద వాళ్ళు పక్కన పడుతున్నప్పుడు వాళ్ళు ఏరుకుని తినేవాళ్ళు. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. ఇది 70 మందిని చేశాడు, ఒకళ్ళు కాదు ఇద్దరు, 70 మందిని చేశాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే నాకు చాలా బలం ఉంది, నేను ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. నేను రాజుని కాబట్టి నాకు ఎదురు లేదు అనుకుని మిగతా రాజుల మీద పడి వారిని దోచుకున్నాడు. హల్లెలూయా. వారిని తీసుకొచ్చి బంధించాడు. ఇప్పుడు ఈ స్థితి ఇతను చేసిన ఈ పని మరలా తిరిగి ఇతనికి వస్తుందనే విషయం ఇతనికి తెలియదు, ఎప్పుడు కూడా అనుకోలే. హల్లెలూయా. అనుకోలే. ఇప్పుడు మోషే మృతి చెందిన తర్వాత యెహోషువ మృతి చెందిన తర్వాత ఎవరూ లేరు. ఇప్పుడు కొంతకాలం న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడలా. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడక ముందు యెహోషువ చనిపోయిన తర్వాత తాత్కాలికముగా కొంతకాలం మాత్రమే కాలేబు న్యాయాధిపతిగా పనిచేశాడు. హల్లెలూయా. కాలేబుతో పాటు కాలేబు గారి యొక్క అల్లుడైన ఒత్నీయేలు కూడా న్యాయాధిపతిగా పనిచేశాడు కొంతకాలమే. తర్వాత దేవుడు మరొక న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అది వేరే విషయం. అయితే యెహోషువ చనిపోయిన తర్వాత ఈ యొక్క ఒత్నీయేలు ఈ కాలేబు న్యాయకత్వంలో యోధా గోత్రం వారు అనగా స్తుతించేవారు, షిమ్యోను గోత్రం వారు అనగా వినేవారు, వీళ్ళిద్దరూ కలిసి 2 గోత్రాలు వారు కలిసి కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతుల మీద పడి 10,000 మందిని హతం చేసి కానాను రాజైన అదోనీని కాళ్ళు చేతుల ఏలి యొక్క బొటనవేలు నరికేశారు. హల్లెలూయా. అప్పుడు గుర్తుకొచ్చింది, అర్రెర్రెర్రే, దేవుడు నేను ఏది చేశాను అదే నాకు చేశాడు. 70 మంది రాజులను ఎలాగైతే నేను పట్టుకుని బంధించి వాళ్ళ చేతుల బొటన వేలును కాళ్ళ బొటన వేలు ఎలా నరికేశానో ఈ రోజున దేవుడు అలాగే నా ఏలును కూడా నరికేశాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను ఇక్కడ ఈ కథ ఎందుకు చెప్తానంటే ఈ మాటలు ఎక్కడ ఉన్న న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో నేను చెప్పిన కథ ఉంది. హల్లెలూయా. 1 నుండి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఈ కథ ఉంది. ఈ 6 వచనాల్లో నేను చెప్పిన కథ మీకు కనబడుతుంది. హల్లెలూయా. ఈ 7వ వచనంలోదే మనం చదువు. అప్పుడు ఆదోని బెజకు తమ కాళ్ళ చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. ఇప్పుడు కూడా ఏరుకొనుచున్నారంట. హల్లెలూయా. అంటే అతడు అరెస్ట్ చేయబడి అతని కాళ్ళు చేతుల యొక్క బొటన వేలు కోయబడేంత వరకు కూడా ఆ 70 మంది రాజులు ఎక్కడున్నారంట? తన భోజనపు బల్లగాడే ఉన్నారంట. హల్లెలూయా. ఏరుకొనుచున్నారు. నేను చేసినట్లే, అది అండర్లైన్ చేయండి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిననేను. హల్లెలూయా. నేను చేసినట్లే, హల్లెలూయా, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. ప్రైజ్ లార్డ్. ఈ మాట చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఈయన మాటలు విని దాని ప్రకారం జీవించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకును. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా ఇల్లు కోల్చబడదు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. దేవుని వాక్యానికి వేరుగా జీవించినప్పుడు మన జీవితంలో చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట మనకు రాయబడుతుంది 3వ అధ్యాయంలో, బ్రతుకున్నామని పేరే కానీ నువ్వు మృతుడివే. నేను ముందే చెప్పా, నవ్వేవారు ముందే నవ్వండి. ఈ రోజు ప్రసంగం అంతా కూడా మన జీవితాన్ని బయటకు తీసుకొస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గత కొన్ని వారాలకు ఆదరణకరమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు విన్నావు. కానీ ఈ రోజున దేవుడు సూటిగా నీతో మాట్లాడతాడు. నువ్వు ఏది చేసావో అదే నువ్వు కోస్తావని దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏది విత్తావో దాన్నే నువ్వు కోస్తావని దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏది చేసావో అదే నీకు చేయబడుతుందని దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ కొలత కొల్చావో అదే కొలత, నువ్వు ఏ ప్రేమను చూపించావో అదే ప్రేమ, నువ్వు ఏ సహాయం చేసావో అదే సహాయం. యాజ్ ఈజ్ గా చెప్పాలంటే నువ్వు ఏది చేసావో అదే చూస్తావు. ఓ మనుషుడా, దేవుడు వెక్కిరింపబడడు. బ్రతుకున్నామని పేరే ఉంది కానీ నువ్వు మృతుడివే. చాలా మంది విశ్వాసులుగా పిలువబడచ్చు, బాప్తిజం పొందామని అనొచ్చు, సంఘంలో చేర్చబడ్డని అనొచ్చు. కానీ నీలో దేవుని వాక్యం నాటబడకపోతే, వాక్యమునందు నువ్వు ప్రతిష్ఠించబడకపోతే, వాక్యమును బట్టి ఈ లోకంలో నువ్వు వేరు చేయబడి దేవునికి సాక్షిగా బ్రతకకపోతే నీ వల్ల ఉపయోగం లేదు. నువ్వు అవిశ్వాసి కంటే చాలా దారుణమైన వ్యక్తివి. ఎలాంటి వారికి దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? నువ్వు చల్లగానైనా లేక వెచ్చగానైనా లేక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోటులో నుండి నీ మొక్క మీద ఉమ్మేస్తానన్నాడు దేవుడు. నేనే ప్రత్యేకముగా నేనే వ్యక్తిగతంగా ఎద్దుకు వచ్చి నీలో ఉన్న దీపస్తంభాన్ని పెరిగే వస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే దీపస్తంభం అంటే ఏంటి? నీలో ఉన్న దేవుడు, నీలో పెట్టిన దేవుని ఆత్మ బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజు మనం చేసే భక్తి ఏంటి? ఈ రోజు మన ప్రార్థన జీవితం ఏంటి? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో తీసుకునే తీర్మానం ఏంటి? దేని కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇది మనకు కావాలి ఈరోజు. హల్లెలూయా.
ఆమె చాలా మంది జీవితాలు ప్రారంభంలో కూడా బాగుంటాయి. ఈ మాట కూడా చెప్పి ముందుకెళ్తా. ప్రారంభంలో ఎలా ఉంటాయంటే అది స్వస్థత కోసం వచ్చావో, రోగం పోగొట్టుకోవడానికి వచ్చావో, దెయ్యం పోగొట్టుకోవడం కోసం వచ్చావో, అప్పులు పోగొట్టుకోవడానికి వచ్చావో, పెళ్ళవడానికి వచ్చావో, లేకపోతే ఇంకా ఏ అవసరతలు వచ్చావో నాకు తెలియదు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అని స్ట్రైట్ గా నీ చేతిలో ఉన్న వాక్యాన్ని అడిగితే వాక్యం స్ట్రైట్ గా చెప్పే మాట ఏంటో తెలుసా? స్వస్థత కోసం, విడుదల కోసం, అద్భుతం కోసం, దానికోసం, దీనికోసం రావద్దు అని బైబిల్ చెప్పింది. రావద్దు అని చెప్పింది, రమ్మని చెప్పలా. రావద్దు అని చెప్పింది, రమ్మని చెప్పలా. ఎవరిని యేసు ప్రభు రమ్మని వాక్యం ద్వారా పిలుస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. పాప భారము చేత నశించిపోతున్న ప్రతి ప్రజలు, పాప భారము చేత నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి స్వస్థతలు దేవుడు చేయడా, అద్భుతాలు దేవుడు చేయడా, విడుదల దేవుడు చేయడా? అపోస్తుల కాలంలో ఆగిపోయినాయంటే అది తప్పు. హల్లెలూయా. నువ్వు ముందు యేసు ప్రభుని ప్రేమిస్తే, నువ్వు ముందు యేసు కోసం బ్రతికితే, నీ సిలువను నువ్వు ఎత్తుకుని, హల్లెలూయా, నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తే నీకు కావలసిన విడుదల, నీకు కావలసిన స్వస్థత, నీ మీదకి రావాల్సిన అభిషేకం, దేవుడు నీ జీవితంలో చేయాల్సిన ప్రయోజనకరమైన మేలులన్నీ దేవుడు చేస్తాడు. అంటే నేననేది ఏంటంటే స్వస్థత కోసమే రావద్దు. స్వస్థత కోసం వస్తే నువ్వు ఆగిపోతావు స్వస్థత పొందిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? అద్భుతాల కోసం వచ్చేవాడు చివరి వరకు దేవుళ్ళలో నిలబడలేడు. స్వస్థతల కోసం వచ్చినోడు, విడుదల కోసం వచ్చాడు. ఎంతో మంది దెయ్యాలు వదిలించుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. గర్భఫలాలు లేని వాళ్ళు వచ్చారు. చాలా చాలా సమస్యలతో, శోధనలతో, రోగాలతో వచ్చారు. రావాలి, రాకూడదని నేను అంటలా. కానీ అద్భుతం జరిగిన తర్వాత, విడుదల జరిగిన తర్వాత, స్వస్థత జరిగిన తర్వాత నీవు ఏ దేవుడైతే, ఏ నామములైతే అద్భుతాన్ని, స్వస్థతను, విడుదల పొందుకున్నావో ఆ నామానికి కృతజ్ఞత కలిగి మరణం వరకు ఆ దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ రోజు అద్భుతము, స్వస్థత, మేలు పొందుకున్న తర్వాత దేవుని విడిచిపెట్టేవారు ఎంతో మంది మనకు కనబడతారు. విడిచిపెట్టడానికి దేవుడు నీ జీవితంలో మేలు చేసింది, నీ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి దేవుడు అద్భుతం చేసింది ఎందుకు? ఆయన కోసం నువ్వు బ్రతకడానికి, ఆయన కోసం ప్రతిష్ఠించబడ్డానికి, ఆయన కోసం నువ్వు వెలగడానికి, నశించిపోతున్న అనేకులను నువ్వు దేవుని తట్టు తిప్పడానికి దేవుడు నీ బ్రతుకులు అద్భుతం చేశాడు. అంటే దేవుడు అద్భుతం చేసిన తర్వాత, స్వస్థత, మేలులు జరిగిన తర్వాత దేవుడు మేలులు పొందుకుని చాలా మంది ఏమైపోతారు చెప్పండి? వేరైపోతారు. హల్లెలూయా. ముందే చెప్పి ఈరోజు వాక్యం చాలా బాగుంటుంది వినడానికి, కొద్దిగా వినండి. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదు. అలా ఉంటే మనం కృతజ్ఞత హీనులు అయిపోతాం, కృతజ్ఞత లేని వారుగా మారిపోతాం. మనం దేవుడు చేసిన మేలులు బట్టి, ఆయన జరిగించిన కార్యాలు బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చారు. దెయ్యాలు పట్టిన వారు వచ్చారు, రోగంతో వారు వచ్చారు, చాలా మంది వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర మేలులు పొందిన వారు, విడుదల పొందిన వారు, స్వస్థత పొందిన వారు అందరూ కూడా యేసు ప్రభు గొల్గతా కొండకి ఎక్కక ముందే, సిలువ మోయక ముందే హేరోదు దగ్గర, ఆమేన్, పొంతి పిలాతు దగ్గర, రామ గవర్నర్ అయిన పొంతి పిలాతు, ఆమేన్, యూదుల రాజైన హేరోదు, ఆమేన్, శాస్త్రులకు, పరిసయ్యులకు నాయకుడైన కయ్యప్ప, ఆమేన్, వీళ్ళందరి దగ్గర అక్కడున్న ప్రజలు ఏమన్నారు తెలుసా? యేసుకు సిలువేయండి. పొంతి పిలాతు దగ్గర ఖచ్చితంగా నేరారోపణ చేశారు యేసు ప్రభు మీద, యేసుకు సిలువేయండి. ఆ రాత్రే స్వప్నమందు పొంతి పిలాతు భార్య గారికి దేవుని దూత కనబడి యేసు నిర్దోషుడు, ఆయన విషయంలో తీర్పు జాగ్రత్తగా తీర్చమని దేవుని దూత ఆల్రెడీ తన భార్యకి ఇంటేస్తే పొంతి పిలాతు దగ్గరికి తన భార్య వచ్చి యేసు నిర్దోషుడండి, ఆయన తీర్పు విషయంలో జాగ్రత్త, ఆయన నిర్దోషుడు, ఆయన ఏ పాపం చేయలేదు అని చెప్పి పొంతి పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. పొంతి పిలాతు వెంటనే యేసు ప్రభు గురించి ఆలోచన చేశాడు. నిజమే, ఆయన విచారణ చేశాడు. నా భార్య చెప్పింది నిజమే, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయనలో ఏ దోషం లేదు, సిలువ వేయాల్సినంత పని అయితే లేదు. హల్లెలూయా. నిర్ధారణ చేసుకున్నాడు పొంతి పిలాతు, ఆయన నిర్దోషుడు అని, ఆయనలో పాపం లేదని. హల్లెలూయా. అయితే పొంతి పిలాతు ఎందుకు సిలువ శిక్షను అమలు చేశాడంటే ఆయన ఇష్టపూర్వకంగా అమలు చేయలే. అక్కడ ఉన్న నజరేతు పట్టణంలో ఉన్నవారు యూదులు, యేసు ప్రభు సొంత ప్రజలు ఏం చేశారు తెలుసా? యేసుకు సిలువేయండి. ఆచారము చొప్పున ఒక ఖైదీని విడుదల చేయటం ఆచారము కాబట్టి దొంగ అయ్యున్న, బందిపోటు దొంగ అయ్యున్న బరబ్బాను విడిచిపెట్టి యేసుకు సిలువేయండి, యేసు దేవదూషణ చేశాడు, దేవుణ్ణి నేనే చెప్పుకుంటున్నాడు కాబట్టి యేసు ప్రభు మాకు అవసరం లేదని నేరారోపణ చేశారు. హల్లెలూయా.
ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఇది ఇప్పుడు జరిగేది కాదు. ఆ దినము నుండి యేసు ప్రభు దగ్గర మేలులు పొందినవారు, స్వస్థతలు పొందినవారు, ఆయన బోధ ద్వారా జీవితాలు మార్చబడిన వారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని మేలులు మర్చిపోతూ, దేవుని కార్యాలు మర్చిపోతూ కృతజ్ఞతాహీనులుగా ఉన్నారు చాలా మంది. హల్లెలూయా. ఇది నేటి సంఘంలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కాదు. ఆమేన్. అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా మంది విడుదలలు, స్వస్థతలు, మేలు పొందుకున్న తర్వాత యేసు ప్రభువుని విడిచిపెట్టిన వారు ఉన్నారా లేరా? చెప్పాలి. ఉన్నారు. అలా ఉండకూడదు మనం. ఈ రోజు దేవుడు నీతో చెప్పేది అదే. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు అనేకులకు సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఇదే జరిగింది గెరాసను ప్రాంతంలో 2000 దెయ్యాలు పట్టిన శానా, హల్లెలూయా, శానా దెయ్యాలతో బాధించబడుతున్న వ్యక్తి యేసు ప్రభు ద్వారా విడుదల పొందిన తర్వాత యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నేను వెంబడిస్తాను, హల్లెలూయా, నేను కూడా నీతో వచ్చేస్తాను. కానీ యేసు ప్రభు చెప్పాడు, నీ ఊర్లోకి నేను రాలేకపోతున్నాను కాబట్టి నువ్వు నిలబడక్కడ. నీ ఊర్లో నువ్వు నిలబడు, నీ ఊర్లో నువ్వు సంఘం పెట్టు, అక్కడ నా వాక్యం చెప్పు, నేను నీకేం చేశాను అది నువ్వు ప్రచురించు. హల్లెలూయా. నాకు సాక్షిగా నీవు ఉండు, నా సాక్ష్యము నువ్వు వెళ్ళి చెప్పు, నేను నీ బ్రతుకులో చేసిన మేలు నీ ఊరంతా చెప్పు. ఊరంతా చాటించాడు, యేసు ప్రభు ద్వారా నేను విడుదల పొందాను. హల్లెలూయా. అంటే మేలు పొందిన తర్వాత గెరాసేను ప్రాంతంలో యేసు ప్రభు ద్వారా విడుదల పొందిన ఆ వ్యక్తి తన ప్రాంతంలో గొప్ప సేవ చేశాడు, సాక్షిగా బ్రతికాడు, అనేకులకు యేసు ప్రభు యొక్క ఖ్యాతిని ప్రచురించాడు, ఆయన చేసిన అద్భుతాలు ప్రచురించాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆదోని రాజు గురించి మనం ఆలోచన చేస్తే తను ఏది విత్తాడో అదే కోసాడు. తన రాజుల పట్ల, తన విరోధుల పట్ల, తన శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాడో అదే రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రేపి అదే రీతిగా ప్రవర్తించాడు. 70 మంది రాజులు బ్రతికుండగానే వారి బొటన ఏళ్ళను కోసి, కాళ్ళ ఏళ్ళను కోసి తన భోజనపు బల్ల కింద కుక్కలలాగా అనేక సంవత్సరాల నుండి ఆహారానికి ఇబ్బంది పడుతూ, నీటికి ఇబ్బంది పడుతూ కుక్కలు గతుకుతున్నట్లుగా నీళ్లు తాగి ఆహారం తింటే చూసి ఆనందించేవాడంట ఈ ఆదోని రాజు. హల్లెలూయా. ఇప్పుడు ఏది అయితే చూసి ఆనందించాడో, ఇతరుల రాజుల పట్ల ఏది చేశాడో దేవుడు కూడా ఆదోని రాజు పట్ల అదే చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం స్ట్రైట్ గా చెప్తుంది, ఓ మనుషుడా, దేవుడు ఎట్టి పరిస్థితులు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఆమేన్. మనం ఏది చేస్తామో అదే కోస్తాం. నమ్ముతున్నారా? నువ్వు ఏది చేస్తున్నావో ఇప్పుడు నీ పరిస్థితి బాగోవచ్చు, లేని వారిని చూసి, అప్పుల్లో ఉన్న వారిని చూసి నువ్వు నవ్వుతున్నావు, రేపొద్దు నీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఈరోజు దురాత్మల చేత బాధించబడుతున్న వారిని చూసి నాకే నేను బాగున్నాను అనుకుంటున్నావు, రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో. గాయముతో ఉన్నవాడు, అప్పులతో ఉన్నవాడు, రోగముతో ఉన్నవాడు, వ్యాధితో ఉన్నవాడిని చూసి నువ్వు నవ్వకూడదు, నువ్వు బాధపడాలి. వారితో పాటు కలిసి నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకు నువ్వు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి వీలైతే ఆదరణకరమైన 4 మాటలు చెప్పాలి, వారిని చేయూతి ఇచ్చి నడిపించే వరకు ఉండాలి. హల్లెలూయా. ఇది నువ్వు చేయాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఇతరులు పాడైపోతున్నప్పుడు, కీడులోకి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు, చూస్తూ నాశనంలోకి వెళ్ళిపోతున్నప్పుడు పైకి సానుభూతి నటిస్తాము, పైకి అయ్యో పాపం అంటాము, కానీ లోపట చాలా మంది హర్షిస్తూ ఉంటారు, లోపట చాలా మంది సంతోషిస్తూ ఉంటారు. ఈ మనసు సంఘంలో ప్రతి ఒక్కరిలో చచ్చును గాక. హల్లెలూయా. అలా ఉండకూడదు. యేసు ప్రభు రోగుల్ని చూసి జాలి పడ్డాడండి. ఆమేన్. యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణానికి దిగొస్తున్న ఒక వ్యక్తి బందిపోటు దొంగల చేత తన వస్త్రాలు దోచబడి, విలువైన సామ్రాజ్ఞి దోచబడి, దెబ్బలు తిని కొన ప్రాణంతో పడవేయబడి ఉన్నాడు. లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు. లేవీడు చూచాడు, సహాయం చేయలే. యాజకుడు వెళ్ళాడు, చూచాడు, సహాయం చేయలే. ఎందుకంటే వాళ్ళకొక ధర్మశాస్త్రం ఉంది. చచ్చిన దాన్ని ముట్టినా, ద్రాక్షరసాన్ని ముట్టినా, రోగిగా పడున్న వ్యక్తిని ముట్టినా, లేవికాండం 19 రాయబడినట్లుగా 7 రోజులు వాళ్ళు అపవిత్రులైపోతారు. దారిని పడున్న వారిని ముట్టకూడదు, చచ్చిన శవాన్ని ముట్టకూడదు, చచ్చిన దాన్ని ముట్టకూడదు. హల్లెలూయా. ద్రాక్షరసాన్ని ముట్టకూడదు. అలా కనుక ముట్టితే 7 రోజులు మైలు అంటారు చూసారా, ఆ మైలు వాళ్ళ మీదకి వస్తారు. అంటే వాళ్ళు 7 రోజులు అపవిత్రులైపోతారు. ఆ 7 రోజులు వాళ్ళ ఇంట్లో నుంచి బయట రాకూడదు, దేవుని పరిచర్య చేయకూడదు. దాని గురించి లేవీయుడు, యాజకుడు కొర ప్రాణంతో మూలుగుతూ కొట్టిమిట్టలాడుతున్న ఆ వ్యక్తిని ముట్టుకోలేదు, పట్టించుకోలేదు. హల్లెలూయా. ఆ సమయంలో మంచి సమరయుడు వలె యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. తన దగ్గర ఉన్న నూనె, ద్రాక్షరసం తీసి తన గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పోటకూల వాని ఇంటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా.
చేలో తెలియజెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? లేవీయుల వలె, యాజకుల వలె నీ ఇంటివారు, నీ రక్త సంబంధికులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లులు, నీ తోబుట్టువులు పేరుకి ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళు నీ జీవితంలో లేవీయుల వలె, యాజకుల వలెనే ప్రవర్తిస్తారు. వాళ్ళు నీకు సహాయం చేయరు. వాళ్ళకి సహాయం చేయగలిగిన శక్తి ఉన్నా, నీకు చేయూతనివ్వగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు చేయరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి చేయగలిగిన స్తోమత ఉన్నా, సహాయం చేయగలిగిన శక్తి ఉన్నా వాళ్ళు చేయరు. నీ దగ్గరికి మంచి సమరుడు వలన యేసు రావాల్సిందే. నీ గాయాన్ని కట్టడానికి, నిన్ను చూసి జాలిపడి నీ దగ్గరికి నా యేసు రావాల్సిందే. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్న నీ జీవితంలో నువ్వు పిలిస్తే, నువ్వు ఆహ్వానిస్తే. బెతెస్దా కోనేటి యొద్ద 38 ఏళ్ల నుండి అదే పరుపు చేత బంధించబడిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా తనకి సహాయం చేయాల. కోనేటిలోనికి దూత రావటం, మరొకరు దూకటం, విడుదల స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటం. యేసు ప్రభు వచ్చి నీ పరుపును ఎత్తుకుని లేచి నడవమని చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు కూడా నీకు అదే చెప్తున్నాడు. ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, నువ్వు నన్ను వెతికితే, నన్ను పిలిస్తే, నన్ను ఆహ్వానిస్తే నేను నీ జీవితంలోనికి వస్తాను. ఇప్పుడు నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాను, ఎవడు ఈ నా స్వరము విని నన్ను పిలుస్తాడో, హల్లెలూయా, వాడి జీవితంలోనికి, వాడి కుటుంబంలోనికి నేను వస్తాను. ఈ రోజున యేసుని పిలవండి. మీకు సమాధానం లేకుంటే, నెమ్మది లేకుంటే, స్నేహితులకు ఫోన్ చేయడం కాదు, టైం పాస్గా జబర్దస్తులు చూసుకోవడం కాదు, లోకానుసారమైన పేపర్లు పుస్తకాలు చదవడం కాదు. దేవుని వాక్యాన్ని చదవగలిగితే, దేవుని సన్నిధిలో స్తుతించగలిగితే, దేవుని వాక్యాన్ని వినగలిగితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, 12 గోత్రాల్లో ఎవరిని పంపించాలి అని ఆ పెద్దలు అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, యోధా గోత్రం. యుద్ధం చేయాలి అంటే స్తుతించేవారు కావాలి. స్తుతి విశ్వాసానికి సూచనగా కనబడుతుంది. విశ్వాసం లేకుంటే వారు నోటంటే స్తుతి రాదు. స్తుతి ధైర్యానికి సూచనగా కనబడుతుంది. ధైర్యం లేకుంటే స్తుతి రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి స్తుతిస్తున్నాడు అంటే అప్పుల్లో, కష్టాల్లో, రోగాల్లో, వ్యధల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఒంటరితనంలో కూడా ఆ వ్యక్తి దేవుని స్తుతిస్తున్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో రెండు కాళ్ళు ఉన్నాయి. ఒకటి ధైర్యము, ఒకటి విశ్వాసం. ధైర్యము, విశ్వాసం లేకపోతే ఆడు నోటంటే స్తుతి రాదు, అవిశ్వాసపు మాటలు వస్తాయి. బతుకున్నారా? నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? స్తుతించట్లేదు. ఎక్కడ కాదు, అప్పుల్లో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? హల్లెలూయా. స్తుతిస్తే నీకు 2 గాళ్ళు ఉన్నాయి. ఒకటి ధైర్యము, ఒకటి విశ్వాసం. విశ్వాసము, ఈ ధైర్యం లేకపోతే నోటంటే స్తుతి రాదు. యోబు అంటున్నాడు, యోబు నీతిమంతుడు కనుక, నిందారహితుడు కనుక, యోబు ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్నాడు కనుక ఏమంటున్నాడు తెలుసా? మూర్ఖురాల వల్ల మాట్లాడు, మాకు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయనకే స్తుతి కలుగును గాక. అబ్బబ్బబ్బా, హల్లెలూయా. యోబు దేవుని స్తుతించాడు, యోబు దేవుని గణపరిచాడు. బిడ్డలు ఉన్నప్పుడు గణపరిచాడా? బిడ్డలు ఉన్నప్పుడు గణపరిచాడు. 7 కొడుకులు, 3 కూతుర్లు, 10 మంది సంతానం ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు దేవుని స్తుతించాడు. పాడి పంటలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అవి పోయినప్పుడు స్తుతించాడు. ఆ మూల నుండి ఏ మూల నుండి శత్రువులు వచ్చి మందను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు స్తుతించాడు. మంద తన దగ్గర ఉన్నప్పుడు స్తుతించాడు. అంటే కలిమిలోను, లేమిలో కూడా యోబు విశ్వాసం మారలేదు. అన్నిటిని పోగొట్టుకున్నప్పుడు దేవుని స్తుతించాడు. సకల ఆశీర్వాదంతో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఈ రోజు ఇలా ఉండాలి మనం. అద్భుతం జరిగినప్పుడు దేవునికి స్తోత్రం, మేలు జరగకపోతే దేవుడు నాకేం చేయలే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఎందుకు ఇంకా దేవుడు, ఇటువంటి భక్తి అవసరం లేదు. అందుకని ముందేం చెప్పాడంటే, ముందు వాక్యాలు కలుపుతున్నాడు. యేసు ప్రభు అందరిని పిలవాల, పాపులను పిలిచాడు. హల్లెలూయా. పాపములో ఉన్న వారందరినీ పిలిచాడు. అంటే పాపములో ఉన్నవారు అంటే ఎవరిల్లు? హల్లెలూయా. పాపంలో ఉన్నవారంటే ఎవరు చెప్పాలి? పాపంలో ఉన్నవారంటే ఎవరు? అపవాది చేత బంధించబడిన వారు. హల్లెలూయా. అపవాది చేత బంధించబడిన వారు, పాపము చేత వాళ్ళు శాపము నుండి మరణంలోనికి వెళ్ళిపోతున్నారు, పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. వారిని యేసు ప్రభు బ్రతికించడానికి, పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి. అందుకే నీతిమంతుడు పిలవగా రాలేదు, పాపులు పిలవగానే వచ్చితనన్నాడు దేవుడు. హల్లెలూయా. లూకా సువార్తలో నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం కూడా పాపాల చేత, అపరాధాల చేత చచ్చిపోతున్నాం. మనందరం కూడా బ్రతికించడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపంలో ఉన్న వారందరిని కూడా దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పాడు తెలుసా? హల్లెలూయా. నన్ను వెంబడించాలి అంటే, నాకు శిష్యుడిగా ఉండాలంటే, ఇప్పుడే మన వాక్యంలోకి వస్తున్నాం వినండి. నన్ను వెంబడించాలి అంటే, నాకు శిష్యుడిగా ఉండాలంటే తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. వినాలి, తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. తన తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని, తన పనిని, తన జాబుని అన్నిటినీ కూడా అవసరమైతే వదులుకోవాలి.
అవసరమైతే విడిచిపెట్టాలి. తన ప్రాణమును కూడా ద్వేషించి నన్ను ప్రేమించేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. యేసు నిమిత్తం, ఆయన నామ మహిమ నిమిత్తం, దేవుని కోసం నువ్వు ప్రాణాన్ని కూడా స్టెఫను వల్ల లెక్క చేయకుండా ఉంటే, అపోస్తుల వల్ల లెక్క చేయకుండా ఉంటే నీవు దానిని పొందుకుంటావు. నీ ప్రాణము నీలో నుండి ఎవడు తీసివేయలేడు. నువ్వు దేవుని కోసం సజీవ యాగంగా సాగిపోతే నీ ప్రాణము దేవుని చేతిలో పదిలంగా ఉంటది. నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకు వచ్చిన సమస్య, నాకెందుకు వచ్చిన భక్తి, బతికినంతకాలం అటు ఇటుగా బ్రతికేస్తానంటే కుదరదు. నువ్వు దేవునికి పని చేయు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే నన్ను వెంబడించేవాడు వినాలి. స్వస్థత కోసం రావద్దు, విడుదల కోసం రావద్దు అని ఎందుకన్నానంటే, యేసుని వెంబడించేవాడు తన సిలువను తాను ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకుని యేసుని వెంబడించాలి. నీ సిలువను ఎత్తుకోవాలంటే నీ బరువు నువ్వే మోయాలి, నీ కష్టాన్ని మొయ్యాలి. నీకు అప్పగించబడిన బాధ్యతలు, నీ భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులను, నీ కుటుంబ బాధ్యతలు, ఈ లోకంలో నీ బాధ్యతలన్నిటిని నెరవేరుస్తూనే, పరిశుద్ధతను, సాక్షాత్తాన్ని కాపాడుకుంటూనే, దేవుని పరిచర్యను కొనసాగిస్తూనే అంతము వరకు నీ సిలువను, నీ కుటుంబాన్ని నువ్వు మోయాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే ఆలోచించుకో. నన్ను వెంబడించుకు ముందు నీ సిలువను ఎత్తుకో, ఉపేక్షించుకో, ఆలోచించుకో. ఒక్కసారి నాగట్టు చాల మీద చేపెట్టి హల్లెలూయా వెనకకి తిరిగితే నా పాత్ర. ఇదే చెప్తున్నాడు పౌలు. పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది, దేవుని వాక్యం మీద అవగాహన ఉండి, పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది వెలిగించబడి మరలా లోకంలోకి వెళ్ళిపోతే, మరలా భ్రష్టుడిగా మారిపోతే ఆ వ్యక్తి మరలా మారు మనసు పొంది దేవుని వెలుగులోనికి, దేవుని అభిషేకంలోకి రావడం అసాధ్యం. కొంతమంది గురించి రాయబడింది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగిస్తాడు. అది కొంతమంది గురించి. ఏశావు చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాల. ఏశావు లాంటి వ్యభిచారైనను, భ్రష్టుడైనను సంఘములు ఉండకుండా చూసుకో. హల్లెలూయా, ఆమేన్. అందుకే తిమోతితో చెప్తున్నాడు, తిమోతి అపాయకరమైన దినం వస్తుంది, చెడ్డ దినాలు వస్తున్నాయి. హల్లెలూయా. మనుషులందరూ స్వార్థప్రియులు, బింకములాడేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం అనిపించేవారు. ఇటువంటి వారికి విముఖుడవై ఉండు, ఇటువంటి వారికి దూరంగా ఉండు, ఇటువంటి వారికి భిన్నముగా ఉండు. ఇలాగ నువ్వు ఉండొద్దు. నీకు అప్పగించబడిన పరిచర్య నువ్వు జాగ్రత్తగా చేయి. నీ తల్లి, నీ అమ్మమ్మ చాలా విశ్వాసం కలిగిన వారు, వారు ఉంచిన విశ్వాసం వమ్ము చేయొద్దు. వారికంటే నువ్వు గొప్ప భక్తి చేయాలి అని చెప్పి తిమోతిని అప్రిషియేట్ చేశాడు పౌలు. బతుకున్నారా? హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇదే చెప్తున్నాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎవరు కావాలంటే స్తుతించేవారు కావాలి. వినాలి వాక్యంలో మొదటి పాయింట్, కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతుల వారిని తరిమి కొట్టడానికి 10,000 మందిని చంపి కానాను రాజును బంధించి తన చేతులకి ఎముకలకున్న బ్రొట్టలను నరగడానికి దేవుడు 12 గోత్రాల్లో ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? స్తుతించే వారిని ఎన్నుకున్నాడు. నీకు ఈ రోజున ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత బంగారమైనా ఉండొచ్చు, ఎన్ని కార్లైనా ఉండొచ్చు, ఎన్ని ఫెసిలిటీనైనా ఉండొచ్చు, నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖ సౌఖ్యంతో బ్రతుకుతున్న వ్యక్తివే కావచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు స్తుతించేవాడు కాకపోతే, కృతజ్ఞత అర్పించేవాడు కాకపోతే నువ్వు దేవునికి పనిచేయవు. కృతజ్ఞతలు అర్పించేవాళ్ళు దేవునికి కావాలి, స్తుతించేవారు దేవునికి కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని మహిమపరిచేవారు దేవునికి కావాలి. నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తివైతే, దేవుని స్తుతించే వ్యక్తివైతే, దేవునికి నమ్మకంగా నువ్వు ఉండే వ్యక్తివైతే దేవుడు నిన్ను లేపుతాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి కావాల్సిన ఇలాంటి వాళ్ళే. మీరు కదా నా నామాన్ని అవమానపరిచేది, అన్ని జనులు ఎదుట మీరే కదా నా నామాన్ని హల్లెలూయా కాళ్ళ కింద తొక్కేది. అలా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి కలిగిన, ఎలాంటి స్థితిగతులు వచ్చినా మనం ఎలా ఉండాలి తెలుసా? యోధా గోత్రంలో వారిలా ఉండాలి. యోధా స్తుతించేవారుగా ఉండాలి. ఆ స్తుతిలో 2 అర్థాలు. ఒకటి, ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎదురుగా మరణమే వచ్చినా మనం భయపడకూడదు. స్టెఫెన్ చూడండి ఎంత గొప్ప భక్తి చేశాడు. మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్. యేసు ప్రభు తర్వాత హతసాక్షి స్టెఫెనే. హల్లెలూయా. సౌలు మొట్టమొదటిగా లీడర్షిప్ లో మొదటి వ్యక్తి గురించి సౌలు చెప్తున్నాడు, నువ్వు నోరు మూయకపోతే, యేసును గురించిన మాటలను ప్రకటించడం ఆపకపోతే రాళ్లతో కొట్టి చంపుతామని గుంటలో త్రోసేశారు. హల్లెలూయా. గుంటలో త్రోసిన, లోయలో త్రోసిన స్టెఫెన్ నోట్ల నుంచి యేసు ప్రభుని గురించిన మాటలు వస్తాను ఉన్నాయి. హల్లెలూయా. రాళ్ల దెబ్బలు తగులుతూ ఉన్నా, నెత్తురు కారుతూ ఉన్నా స్టెఫెన్కి తెలుస్తుంది తన ప్రాణము పోతున్నప్పటికీ కూడా దేవుని మహిమనే చూశాడు. దేవుడు పరలోకాన్ని తెరిచాడు.
తండ్రి కుడిపార్శ్వం ఆసీనుడైన యేసు ప్రభు ప్రత్యక్షత కనపడింది స్టెఫన్కి. ఎంత గొప్ప కృప! దేవుని ప్రత్యక్షతను చూస్తూ దేవుని ఆహ్వానం మేరకు ఈ లోకంలో భౌతికంగా మరణించి యేసుతో పాటు ఇప్పటికీ జీవిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? అప్పులు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, వ్యాధులు సమస్యలు ఉండొచ్చు, నీకు నాకు కాకపోతే ఎవరికి ఉంటాయి. కానీ ఇలాంటి ప్రతికూలతలు, ఇలాంటి కష్టాల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకుని నీ భక్తిని ప్రూవ్ చేసుకోవాలి. నీ భక్తిని ప్రూవ్ చేసుకోలేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో నీ స్వతంత్రించుకోలేవు. నీ భక్తిని ప్రూవ్ చేసుకోవాలి, నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అబ్రహాము లాంటి దేవుని స్నేహితుడికే తన భక్తి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. తన కొడుకు విషయంలో దేవుడు పిలిచాడు, ఇచ్చాను కదా ఇస్సాకుని, తీసుకొచ్చి బలువు. ఏడుస్తూ వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, పుల్లలు బేర్చాడు, కాళ్ళు చేతులు కట్టాడు, పొడుగోబెట్టాడు, కత్తి ఎత్తి పొడవబోతూ ఉండగా ఇందును బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైంది. అంటే అబ్రహాము లాంటి అంత విశ్వాసము కలిగిన వాడికే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. నా స్నేహితుడు అబ్రహాముకి ఏదైనా తెలియకుండా ఉంటానా? ప్రతీది అబ్రహాముకు బయలుపరుస్తానని దేవుడే నేరుగా చెప్పిన సాక్ష్యం ఉంది. అటువంటి అబ్రహామే తన భక్తిని, తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటాం? కష్టాలు, ఉపద్రవాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు భక్తిని కొనసాగించే విషయంలో మనం ప్రూవ్ చేసుకోవాలి. మనది నిజమైన భక్తి, దొంగ భక్తి అప్పుడే ప్రూవ్ అవ్వాలి. హల్లెలూయా. ఈరోజు అన్నీ ఉన్నప్పుడు అందరూ దేవుని స్తుతిస్తారు, ఏమీ లేని కలిమిలో లేమిలో కూడా మన దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ ఎలాంటి వారిని ఎదుగుతుంది. ఈరోజు దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. పౌలు శీలలు యేసు ప్రభువుని గురించి ప్రకటించారు. హల్లెలూయా. అసలు పౌలు శీలలు అరెస్ట్ చేయబడడానికి కారణం ఏంటి? పుత్తోని దెయ్యాన్ని ఎలగొట్టారు. పుత్తోని దెయ్యాన్ని ఎలగొట్టి అక్కడ దేవుని వాక్యం చెప్పారు. నువ్వు ఇక్కడ దెయ్యాన్ని ఎలగొట్టి ఇక్కడ నువ్వు దేవుని మాటలు చెప్తావు అని చెప్పి అరెస్ట్ చేశారు. మనుషులందరూ కూడా గుడ్డితనంలో ఉండి పౌలు శీలను అరెస్ట్ చేస్తే పుత్తోని దెయ్యం ఏం మాట్లాడిందో తెలుసా? వీళ్ళు జీవము కలిగిన దేవుని సేవకులు అన్నాడు. హల్లెలూయా. దెయ్యమేమో వీళ్ళు జీవం కలిగిన దేవుని సేవకులను సాక్ష్యం ఇస్తుంటే దెయ్యం మాటలు కూడా వినకుండా వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏమైంది? అరెస్ట్ చేస్తే జైల్లోకి వెళ్ళారు. జైల్లో ఉండి పాటలు పాడుతున్నారు. చెరసాల ప్రాకారాలు కదిలిపోయినాయి. హల్లెలూయా. వాళ్ళు అక్కడ ఉండి పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తిని కూడా, చెరసాల నాయకుని కూడా దేవుడు రక్షణ చేశాడు. అంటే అపోస్తులు వెలుగుతూ మండుతూ ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మంటను ఉరుగొల్పాడు. ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ భూమి కంపించింది. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఎక్కడ పడితే అక్కడ సంఘాలు నాటపడినాయి. ఎక్కడ పడితే అక్కడ బాప్తిజాలు పొందారు. హల్లెలూయా. ఈ స్థితి దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం కూడా దేవునికి నమ్మకం ఉంటాం. యుద్ధానికి ఎవరు కావాల్సి వచ్చారు? ఇప్పుడు కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతులు తరిమి కొట్టడానికి, కనాను రాజైన అదోని బెజాకును ఎల్లగొట్టడానికి 12 గోత్రాలు అవసరంలా దేవునికి. స్తుతించేవారు కావాలి. దేవుడు 12 గోత్రాలను పిలవలా. 12 గోత్రంలో ఉన్న వారిని ఏకాభిప్రాయంగా దేవుడు నిర్మించలా. 12 గోత్రాల నుండి దేవుడు ఒక గోత్రాన్ని లేపాడు, స్తుతి గోత్రాన్ని లేపాడు. స్తుతించే వారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎరికో కోటలు చాలా బలమైనవి కావచ్చు, స్తుతి ముందు ఎరికో కోటలు నిలబడలేదు. ఎర్ర సముద్రము నిలబడలేదు, యోర్దాను నది నిలబడలేదు, హామాను నిలబడలేదు, ఫర్రో నిలబడలేదు. స్తుతి ముందు నీ శత్రువు ఏదైనా, నీ అప్పు ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ రోగం ఏదైనా నీ ముందు బొక్కబొర్రబడాల్సిందే. స్తుతించేవాడువా నువ్వు? దేవునికి స్తుతి చెల్లించేవాడువేనా? ఈయన మాటలేని దాని ప్రకారం జీవించేవాడు బండ మీద తన ఇంటిని కట్టును. వాక్యము చేత క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్న దానివైతే నువ్వు భయపడక ధైర్యము కలిగి దేవుని స్తుతిస్తావు. ఇప్పుడు కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతులను నశింపజేయడానికి, కనాను ప్రాంతమును పూర్తి ఆధిపత్యాన్ని పొందడానికి, వాగ్దానాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి 12 గోత్రాలు దేవునికి కావాల్సి వచ్చింది. కేవలము ఒకే ఒక గోత్రం, అది యోధా గోత్రం, స్తుతించే గోత్రం. హల్లెలూయా. ఈ స్తుతించే గోత్రం వారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారంటే వినేవారిని తీసుకున్నారు. విని దాని ప్రకారం జీవించేవారిని. షిమ్యోను వినుట. హల్లెలూయా. షిమ్యోన్ అని అర్థం వినుట. ఈ యోధా గోత్రం వారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు చెప్పండి? వినేవారిని. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి దేవుడు దేన మనసుకు కురిపిస్తాడు. వాక్యము ఏదైనా, కొంతమంది వాక్యం విడుదలవుతున్నప్పుడు నచ్చింది తీసుకుంటా, నచ్చింది వదిలేస్తాం. హల్లెలూయా. అలా నువ్వు ఉంటే నీకు మారు మనసు కలుగును గాక.
నీకు నచ్చింది తీసుకుని నచ్చని వదిలిపెట్టేస్తానండి ఇంకెందుకు? బైబిల్లో నాకు నచ్చిన మాటే తీసుకుంటాను, నాకు నచ్చిన మాట అవసరం లేదంటే ఇంకెందుకు? ఇలాగే ఒకడున్నాడు, ప్రభా నేను పరలోక రావాలంటే, స్వర్గం చేరాలంటే ఏం చేయాలి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించు. హల్లెలూయా. చిన్ననాటి నుండి ఇదే చేస్తున్నా, నువ్వేదో కొత్త బోధ చెప్తున్నట్టుగా చెప్తున్నావు ఏంటి అన్నాడు. హల్లెలూయా. ఆత్మలో వివేచించిన యేసు ప్రభు ధనవంతుడితో చెప్పాడు, నీకు ఒకటి ఉంది, దాన్ని తీసేయాలి. ఏంటిది ప్రభా? నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. ఆస్తినే ప్రేమించారు కానీ యేసు ప్రభుని ప్రేమించలే. యేసు ప్రభుని ప్రేమిస్తే ఏం చేస్తారో తెలుసా? జక్కయ్యలాగా గోడల్లో గుంటల్లో దాచిబడిన బంగారాన్ని తీసి, ప్రభా ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకున్నాడు వాడికి 4 రూపాయలు ఇస్తాననేవాడు. అన్యాయంగా తీసుకున్న వారికి నేను ఇచ్చేస్తాననేవాడు. హల్లెలూయా. ఇక నుంచి నేను అన్యాయంగా తీసుకున్న పాపం చేయననేవాడు. హల్లెలూయా. మౌలిష సుంకపు గుర్తుదారుడు. హల్లెలూయా. మౌలిషమా? పొట్టి జక్కయ్య మారు మనసు పొందాడు మౌలిషమా? దాచిన సొమ్ము, దోపుడి సొమ్ముని తీసుకొచ్చి యేసు ప్రభు కాళ్ళకడి పెట్టి 1 రూపాయి తీసుకున్నవాడికి 4 రూపాయలు ఇస్తాను ప్రభా. నా ఆస్తిలో సగమం అంటే ఆ ఉద్దేశం, నాకు ఎంతవరకు కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. న్యాయమే కదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా, నువ్వు దొంగ బోధ చేస్తున్నప్పుడు నీ దొంగ బోధకి అనుగుణంగా ఈ వాక్యాన్ని మార్చేసుకోవచ్చు. వాక్యాన్ని చూపించి మనుషులు మభ్యపెట్టవచ్చు. అంటే దొంగ బోధ చేసే వాళ్ళకి వాక్యం ఆధారం అవుతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడికి వాక్యం ఆధారం అవుతుంది. హల్లెలూయా. అదవుతుందా? ఇప్పుడు నేను వాక్యాన్ని లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పేవచ్చు, ఏదో ఒక వాక్యం నాకు సపోర్ట్ చేస్తుంది, దాన్ని ఏదో రకంగా మార్చేసి చెప్పేవచ్చు. ఎలా? అందుకనే మీరు వాక్యం బాగా చదవాలి. నేను చెప్పిన ఎవరు చెప్పినా అది ఖచ్చితంగా కరెక్ట్గా నిరూపితం అవుతుందా, కరెక్ట్గా వివరించబడుతుందా, దాంట్లో ఏదైనా మార్పు ఏమైనా వచ్చింది, ఆ వివరించే విధానం కరెక్ట్గా ఉందా, అది పరిశుద్ధాత్మ లీడింగ్ లోనే వస్తుందా, ఆ వాక్యం కరెక్టేనా? ఆ వాక్యము రెఫరెన్స్ నేను చదివించినప్పుడు మీరేం చేయాలో తెలుసా? చదువుకున్న వారు మూర్ఖుల్లాగా ఇక్కడ కూర్చోకుండా ఆ రెఫరెన్స్ రాసుకుని నేను వివరించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ సందర్భంలో రాయబడింది, పైన ఏం జరిగింది, కింద ఏం జరిగింది, పాస్టర్ గారు వివరించిన దానికి ఇక్కడ జరిగిన దానికి సరిపోయిందా లేదా చూసుకోవాలి. అప్పుడు వాక్యం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎలా చెయ్యం మనం. హల్లెలూయా. కిలో మార్ట్కెళ్ళో షాపింగ్ మాల్కెళ్ళో షాపింగ్ చేసుకొచ్చినప్పుడు బిల్లు ఇంటికాడ కూడుకుంటాం, షాపులో కూడుకుంటాం, వాక్యాన్ని మాత్రం చూసుకో. హల్లెలూయా. బియ్యాల్లో రాళ్ళాడతాం, కూరగాయలు బాగా కడుక్కుంటాం, బట్టలు బాగా ఉతుక్కుంటాం, ఇంటిని బాగా శుభ్రపరచుకుంటాం, లోకానుసరమైన అన్ని కూడా బాగా చేసుకుంటాం, ఆత్మను మాత్రం శుభ్రపరచుకోం. వాక్యంలో మాత్రం మనం ప్రతిష్ఠించబడం, వాక్యం చేత ఉదకస్థానం చేయబడం, వాక్యం చేత మనం సరి చేసుకోలేము. ప్రకటించేవాడు సేవకుడు కావచ్చు, నిలబడేవాడు విశ్వాసి కావచ్చు, ఇద్దరికి తీర్పు తెచ్చేది దేవుని వాక్యమే. నిలబడినవాడు గొప్పడేం కాదు, కూర్చుని విన్నవాడు గొప్పడేం కాదు. ఎవరైనా సరే, నిలబడిన వాడైనా కూర్చున్న వాడైనా వాక్యం ముందు ఎవరైనా సరే ఒకటే, తీర్పు ఎవరికైనా ఒకటే. హల్లెలూయా. బోధించేవాడు బోధించిన దానిలో తప్పుకోకూడదు, విన్నవాడు విన్న దాని ప్రకారం జీవించాలి. అలా జీవించినప్పుడే సంఘంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు, కుటుంబంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరల చెప్తాను, ఎవరైనా వాడబడుతున్న సేవకుల గురించి కానీ, నీ సేవకుల గురించి కానీ, 2-3 విశ్వాసాలు కలిగిన సేవకుల గురించి కానీ చెడుగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోనివ్వండి. వాళ్ళ కర్మ, వాళ్ళ లెక్కలు చెప్తారు. మీరు ఇన్వాల్వ్ అయ్యి డిబేట్లు చేయొద్దు. హల్లెలూయా. ఆ మాటల్ని దురద చెవులతో విని ఆ సేవకుల మీద ద్వేషం పెట్టుకోవద్దు. హల్లెలూయా. ద్వేషాలు పెట్టుకోవద్దు, ఏ సేవకుడి మీద ద్వేషాలు పెట్టుకోవద్దు. అందరిని ప్రేమించాలి, అందరితో సమాధానం కూడా ఉండి. మన చాలా చిన్న జీవితం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వెళ్తూ మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఎవరికి తీర్పు తీర్చొద్దు. నువ్వు తీర్పు తీరిస్తే లోకంలో నీకు తీర్పు తీర్చబడతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ 10 జాతులను, హల్లెలూయా, సరే, ఆ 7 జాతులను నాశనం చేయడానికి, ఆ 7 జాతులను తన్ని తరమడానికి దేవుడు ఎవరికి కావాల్సి వచ్చారు? హల్లెలూయా. ఏ గోత్రం కావాల్సి వచ్చింది చెప్పండి? స్తుతి గోత్రం, యోధా గోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసిన ఎవరో తెలుసా? వినేవారు. ఆమేన్. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎవరిని మాట? యేసును మాట, యేసును గురించిన మాట. హల్లెలూయా. అందుకే వినాలి, మాట్లాడుటకు నిదానించు, వినుటకు వేగిరపడమని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. కాబట్టి వినాలి. ఏం వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి, కల్పనా కథలు కాదు.
స్టోరీలు కాదు వినాల్సింది, కథలు కాదు వినాల్సింది, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న సారము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఆహారం తింటున్నప్పుడు నములుతాం కదా, వ్యర్థమైనంతా మనలోకి పోతుంది, శ్రేష్టమైనది సారమంతా కూడా నీ శరీరంలోకి వెళ్ళి అది బలంగా ఎనర్జీగా తయారవుతుంది. ఆ బలాన్ని బట్టి మనం బలం అందుతాం. ఇది శారీరక బలం, నీ ఆత్మ బలము దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ ఆత్మలో ఉన్న నీరసాన్ని తొలగించే శక్తి దేవుని సారంలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. అందుకే ఈ నా మాటలు వినువాడు, నా మాటల ప్రకారం జీవించిన వాడు, హల్లెలూయా, నాతో జీవిస్తాడు, నాతో కలిసి జీవిస్తాడు. నా శరీరాన్ని తిన్నవాడు, నా రక్తాన్ని త్రాగువాడు నిరాటకంగా బ్రతుకుతాడు. అంతే ఇదనని వాడిని జ్ఞాపకం చేసుకుంటా. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం. అందుకే నేను ఇచ్చి నీరు తాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు, వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. ప్రైజ్ ది లార్డ్. జీవజల నదులు ఎలా ప్రవహిస్తాయి? దేవుని మాట వినటం ద్వారా, విని దాని ప్రకారం జీవించడం ద్వారా. అన్ని చేస్తున్నాడు, ఒక్క బలహీనత కుదరదు, అది కూడా సెట్ అయిపోవాలి. 100 ఆజ్ఞలలో 99 ఆజ్ఞలు పాటించి ఒక్కదానిలో తప్పిపోయినా మిగతా వాటన్నిటిలో కూడా తప్పిపోయినట్లే. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. నీ అప్పు ఏదైనా, ఇంకోటి వీటి గురించి నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నావా లేదా, నీ భక్తి కరెక్ట్గా ఉందా లేదా, నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తివా కాదా, దేవుని స్తుతిస్తున్న వ్యక్తివా కాదా చూసుకో ఒకసారి. నేను సమస్యల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి మాట్లాడే టాపిక్ కాదు ఇది. నీ జీవితం ఎలా ఉంది? ప్రతికూలతలో, శ్రమల్లో, ఉపద్రవాల్లో దేవుని మీద ఎలా డిపెండ్ అవుతున్నావు, ఎలా దేవుని ఆశ్రయిస్తున్నావు, ఎలా దేవుని కోసం ఎదురు చూస్తున్నావు, ఇదే నేను మాట్లాడుతున్నా. నీ విశ్వాసపు స్థాయిని గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. నీ విశ్వాసం తగ్గకూడదు, ధైర్యం కలిగి విశ్వాసంతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు స్తుతించడానికి ఏం ఆధారమైందంటే విశ్వాసము, ధైర్యం. విశ్వాసం ద్వారా ధైర్యం కలిగింది. ఈ విశ్వాసాన్ని, ధైర్యాన్ని వాళ్ళు క్రియల్లో స్తుతి రూపంలో చూపించారు. రైట్. అయితే ఇప్పుడు వీళ్ళు స్తుతి రూపంలో, క్రియ రూపంలో చూపించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? స్తుతించేవారు పక్కన వినేవాళ్ళు ఉన్నారు. స్తుతించేవారు పక్కన ఎవరున్నారు? వీళ్ళ సహవాసము ఎలా ఉందంటే కల్పనా కథలు వినేవారు కాదు, చేదు మాటలు చెప్పబడుతున్నప్పుడు వినేవాళ్ళు కాదు. హల్లెలూయా. వీళ్ళు దేవుని మాటలు వినేవాళ్ళు. వీళ్ళ సహవాసం ఎలా ఉందంటే స్తుతించేవారు, దేవుని మాటలు విని దాని ప్రకారం జీవించే వాళ్ళు సహవాసం చేస్తున్నారు. అందుకే మన సహవాసం పరిశుద్ధాత్మతో ఉండాలి. లోకస్తులతో, మనుషులతో కాదు మన సహవాసం ఉండాల్సింది. పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. దేవుని ఆత్మతో మనం కలిసి జీవించాలి. ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయాలి. ఆయన యేసుని గురించిన మాటలు మనకు వినిపిస్తాడన్నమాట. హల్లెలూయా. స్తుతించే వారికి వినేవారు తోడయ్యారు. ఆమేన్. అందుకే వినుటకు వేగిరపడాలి. అందుకే మనుషుడు రాళ్ళ వల్ల, రొట్ల వల్ల కాదు, దేవుని మాట ద్వారా జీవించును. ఎలా జీవిస్తున్నావు ఒక మనిషి? దేవుని మాట ద్వారా, దేవుని మాటను నమ్మటం ద్వారా. దేవుని మాటను మనం నమ్మినప్పుడు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ మాట మన జీవితంలో రూఢిగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మంచి ఆకలితో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం అంటే 10:30, 11 టైం అవుతుంది, ఆకలేస్తుంది. అటు ఇటు చూశారు, ఏం కనబడల. ఒక చెట్టు కనబడింది పచ్చగా, అంజూరపు చెట్టు. పళ్ళు ఉంటాయేమని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. చూస్తే చెట్టు పచ్చకుంది కానీ కాయలు చూసి యేసు ప్రభు దాన్ని శపించాడు, ఇంకెప్పుడు నీ కాయలు కాయవన్నాడు. హల్లెలూయా. ఉదయం జరిగింది అది. మధ్యాహ్నం, సాయంత్రం వెళ్ళి పరిచర్య చేసుకుని అదే దారిలో వస్తా ఉండగా పేతురు దాన్ని ఎంగ చేశాడు. జ్ఞాపకం తెచ్చుకున్నాడు, ప్రభా నువ్వు పొద్దున్న శపించని చెట్టు ఎండిపోయింది ప్రభా. హల్లెలూయా. అలా ఎండిపోకూడదు. దేవుని చేత మనం విసర్జించబడకూడదు. దేవుడు ఇంకా నిన్ను నన్ను విసర్జించలా. దేవుడు ఇంకా నిన్ను నన్ను త్రోసివేయలేదు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. కృప ఉంది. కృప ఉండగానే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుడు చేయి చాపు ఉండగానే ఆయన చేతులకు రావాలి. దేవుడు చేయి ముడుచుకున్న తర్వాత, తీర్పును పట్టుకున్న తర్వాత ఎన్ని చేసిన ఉపయోగం లేదు. సమయం ముగించబడిన తర్వాత ఎన్ని చేసిన ఉపయోగం లేదు. సమయం ఉండగానే, తీర్పు రాకముందే, కృప ఉండగానే, దేవుడు చేయి చాపు ఉండగానే మనం వచ్చేయాలి. యెరూషలేము తట్టు తిరిగి దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభువా? హల్లెలూయా. యెరూషలేములో అనేక అద్భుతాలు చేశాను. ఆమేన్. యెరూషలేములోనికి వెళ్ళి అనేక మార్లు నేను నా మాటలు ప్రకటించాను. నా మాట ఎవరు వినలేదు, వాళ్ళు మాట వినలేకపోయారు. అయితే ఏమైంది ప్రభువా? చెప్తున్నాడు శిష్యులతో, రాబోతున్న ఉగ్రత నుంచి, రాబోతున్న ప్రమాదం నుంచి దీన్ని కాపాడేవారు ఎవరు? తప్పించేవారు ఎవరు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మాట వినునొల్లని గ్రామాన్ని, మాట వినునొల్లని యెరూషలేమును చూసి యేసు ప్రభు బాధపడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి మన మాట వినాలి. మాట విని దాని ప్రకారం జీవించాలి. ఈ రెండవ షిమ్యోను, ఈ రెండవ గోత్రం
ఒకటి యోధా గోత్రం అయితే, రెండోది వినేవారు. వీళ్ళిద్దరూ కలిసి అంటే స్తుతించేవారు, దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు కలిసినప్పుడు అద్భుతం జరిగింది. శత్రువును తరిమి కొట్టారు. ఈ రోజు నీ జీవితంలో ఉన్న శత్రువు పోరాటాలను నువ్వు తరిమి కొట్టాలంటే స్తుతించేవాడుగా, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచిన వాడుగా నువ్వు ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకో. హల్లెలూయా. కండల్ని, అందాన్ని, శరీర ఆకృతిని బ్యాలెన్స్ చేసుకోవడం కాదు, శరీర అలంకరణ నీకు అలంకరగా ఉండక. హల్లెలూయా. ఏ అలంకరణ? సాధువైన, మృదువైన, అక్షయ అలంకరణతో నువ్వు నింపబడాలి. హల్లెలూయా. వాక్యం తెలుసు, అన్నీ వేసేస్తారు, పెట్టేస్తారు. ఏంటంటే టీవీలో స్పీకర్లను చూపిస్తారు. యేసు ప్రభు మాదిరా టీవీలో స్పీకర్ మాదిరా నీకు ఎంత అందం ఇవ్వాలో, ఏ హైట్ ఇవ్వాలో, ఏ పర్సనల్ ఇవ్వాలో అన్ని కరెక్ట్గా ఇచ్చాడు దేవుడు. లేని దాన్ని ఎందుకు తగిలిస్తున్నావు? లేని దాన్ని ఎందుకు పెడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆకారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. లేని దాన్ని ఉన్నట్టుగా పెట్టుకోవడానికి ఆ దేవుడు నీకు ఆకృతిని ఇచ్చింది. అంటే అందంగా కనబడాలనుకుంటున్నావా? గ్లామర్గా కనబడాలనుకుంటున్నావా? లేని వాటిని ఎందుకు తగిలేసుకుంటున్నావో నాకు తెలియదు. హల్లెలూయా. ఆ చిన్నదే రేపొద్దున్న నీ ఆత్మను ఆపొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా బంగారం ఉండదు, ఆలు పెట్టుకున్న రీలు పెట్టుకుని డూప్లికేట్లు పెట్టేస్తారు కొంతమంది. హల్లెలూయా. ఇది అపోస్తుల బోధ. ఖచ్చితంగా చెప్తా నేను. ఆభరణాలు నీకు అందాన్ని తీసుకొచ్చేది ఏదైతే ఉందో అదొక విగ్రహం. నేను అందంగా చూపించేది ఏదైతే నీ శరీరం మీద ఉందో అదొక విగ్రహం. నీ వస్త్రాలు వదులుగా, నీ అవయవాలన్నీ కూడా చక్కగా కప్పబడి నిన్ను చూసిన వారందరూ కూడా హల్లెలూయా దైవత్వాన్ని చూసేవారుగా నీ వస్త్రాలు ఉండాలి, నీ ఆభరణాలు ఉండాలి. తగుమట్టు ఆభరణం కూడా లేదు. పౌలు అది కూడా యాక్సెప్ట్ చేయలేదు. హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవ్వాలి, వీళ్ళు దేవుని ప్రజలు అని, వీళ్ళు యేసు ప్రభు నమ్మిన వారు అని. హల్లెలూయా. అంటే నీ ప్రవర్తనతో పాటు నీ దేహముతో పాటు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అనాథ ఎస్తేర్, హదస్స మారు పేరు కలిగిన ఎస్తేర్, రాజు ప్రకటన చేశాడు. రాజ్యంలో ఉన్న యవ్వన బిడ్డలందరినీ తీసుకొచ్చారు, అందగత్తుల్ని తీసుకొచ్చారు, మేకప్లు వేశారు, ఆభరణాలు వేశారు, విలువైన చీరలు కట్టారు. ఎస్తేరు దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. ఎస్తేరు కూడా మేకప్ చేస్తున్నారు, ఎస్తేరు కూడా ఆభరణాలు వేస్తున్నారు. దండం పెట్టి బతిమలాడి చెప్పిందమ్మా, రాజుగారికి నేను నచ్చిపోయినా పర్లేదు, నేను ఎలా ఉన్నానో న్యాచురల్గా అలాగే ఉంటాను, నాకేమీ రాయొద్దు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. ఏమీ రాయించుకోలే, ఏమీ మనకలాగా వేసుకోలేదు. హల్లెలూయా. మనం ఎంత ఉంటేనే ఆగం. ప్రైజ్ లార్డ్. ఏమీ వేసుకోవాలా. ప్రైజ్ లార్డ్. రాజుకి ఎవరు నచ్చాలి? రాజుకి ఎవరు నచ్చారు? ఎవరి మీద దేవుని కృప ఉండాలి చెప్పండి? తెల్లగా ఉన్నవారి మీద రాజు చూపడాలి. ఆభరణాలు, వస్త్రాలు టెంప్ట్ చేసే ఆ మనుషుల్ని బట్టి రాజు టెంప్ట్ అవ్వాలి, ఆకర్షించబడాలి. కానీ వాళ్ళందరి మీద ఆకర్షణీయత, మెరుగులు దిద్దబడి ఉన్నప్పటికీ, ఆభరణాలతో అలంకరించబడినప్పటికీ ఆ మనుషులందరి మీద, స్త్రీల మీద దేవుని కృప లేదు. దేవుని కృప లేని మనుషులు ఎన్ని అందచందాలుగా, ఎంత ప్రిపేర్డ్గా, ఎంత చక్కగా తయారైనప్పటికీ వాళ్ళందరూ కూడా రాజు కన్నుల్లో పడలేకపోయారు. హల్లెలూయా. ఎస్తేరు మీద దేవుని కృప ఉంది కాబట్టి, ఎస్తేరు మీద దేవుని దయ ఉంది కాబట్టి ఏ మేకప్ లేనప్పటికీ హల్లెలూయా దేవుని దయ, దేవుని కృప ఎస్తేరు పొందుకుంది. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, పాస్టర్ గారు రాసుకోవడము వేసుకోవడం తప్ప అంటే తప్పనే చెప్తున్నా. నీకు నచ్చితే అంత, నచ్చిపోతే అంత. నచ్చితేనే లేకపోతే మానే, నాకెందుకు? వాక్యంలో ఉన్నది అదే. నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, అది నీ ఇష్టం. హల్లెలూయా. ఇది విందు భోజనం కాదు. విందు భోజనంలో ప్రతి ఐటమ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు నచ్చింది తింటావు, నచ్చింది వదిలేస్తావు, అది వేరు. ఇది వాక్యం. ఖచ్చితంగా దేవుడు ఏది చెప్పాడు అది చేయాల్సిందే. నువ్వు చేస్తానే జీవింపబడతావు, నువ్వు చేస్తానే రాజ్యానికి వెళ్తావు. నువ్వు ప్రార్థనా పర్యాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆభరణాలు ధరించి అందచందాలుగా కనబడాలి. హల్లెలూయా. ఇలాంటివి మానుకోండి. ఆత్మపూర్ణులుగా ఉండండి. అక్షయ అలంకరణం ఎప్పటికప్పుడు నెత్తి మీద చెంగేసుకుని ఇంట్లో ప్రార్థన, మూలుగులు, విజ్ఞాపన. ఎందుకు మారడు నీ భర్త?
దేవుడు స్థితిగతులు మార్చడా? ఈరోజు నువ్వు ప్రార్థనా పర్రాలు అయితే మూలుగుతూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ పెనుగాడితే దేవుని పాదాలు ఆశ్రయిస్తే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడని. హల్లెలూయా. దేవుడు ఆశించినంత భక్తి ఉండదు మనకి, దేవుడు ఆశించినంత ప్రార్థన జీవితం ఉండదు. హల్లెలూయా. ఊర్లు వెళ్ళాలన్నా, పనులకి వెళ్ళాలన్నా, ఈ చేయాలన్నా అన్నిటికీ టైం ఉంటుంది, అన్నిటికీ ఆసక్తి ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి, ఒక్క అధ్యాయము బైబిల్ చదవడానికి, హల్లెలూయా, మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఒక్క అధ్యాయం చదవడానికి, హల్లెలూయా, ఏదో బైబిల్ అంతా చదివేసినట్టుగా ఫీల్ అయిపోతారు. ఒక్క అధ్యాయం చదవడానికి అర్ధ గంట ప్రార్థన చేస్తే పరలోకం నాదన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అలా ఉండకండి. హల్లెలూయా. చెల్లి చెప్పండి. స్తుతించే వారికి వినేవారు తోడయ్యారు. నువ్వు వినేవాడిగా ఉండాలి. ఏది వింటున్నావో దాని ప్రకారం జీవించాలి. ఆచారపరమైన ఎందుకు వస్తుంది నీ ఒంటిలోనికి? ఆచారం, సాంప్రదాయాలు, ఈ లోకంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు తన రక్తం చేత నిన్ను కడిగి లోకం నుంచి వేరుపరిచాడు. చెప్పేవాడు లేడనుకుంటున్నావా? అడిగేవాడు లేడనుకుంటున్నావా? వాస్తులను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి ముందుకెళ్ళిపోతున్నావు. దేవుడు ఒక రోజుని ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తాడు. అదే జరిగింది ఆదోని రాజు జీవితంలో. 70 మంది రాజులను ఎలా చిత్రహింసలు చేసి తన బల్లపు చుట్టుకు ఎలా పొడుగోబెట్టాడో అలాగే దేవుడు కూడా ఆదోని రాజును కూడా పొడుగోబెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఏది విత్తావు అదే కోస్తావు. వాస్తులతో నీకేంటి పని? బొట్టులతో నీకేంటి పని? ఆచారాలతో ఏంటి నీకు పని? సాంప్రదాయాలు ఏంటి నీకు పని? లోకంలో ఉన్నదంతా సమస్తాన్ని దేవుడు మంచిగానే సృజించాడు. మంచి రోజులతో నీకేంటి పని? హల్లెలూయా. మంచి రోజులు పాటిస్తూ, ఆచారాలు పాటిస్తూ, సాంప్రదాయాలు పాటిస్తూ నేను విశ్వాసిని అంటే నువ్వు విశ్వాసువు కాదు. నువ్వు విశ్వాసువు కాదు, అవిశ్వాసు. నువ్వు క్రైస్తవుడు కాదు, నామకర్త క్రైస్తవుడివి. నువ్వు బ్రతుకున్నావు, పేరున్న కానీ నువ్వు మృతుడివే. ఆచార సంబంధం ఏది కూడా నీలో రానవద్దు. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము పరిశీలన గురించి దేవుడు చెప్తాడు. అయ్యా పరిశీలరా, మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారంటే, హల్లెలూయా, వినండి, మీరు ఇంటికి చదువుకోండి. అధ్యాయం అంతా పరిశీలన గురించి ఉంటుంది. మీరు సొంపులోను, జీలకర్రలోను, పుదీనాలోను కూడా దశమ భాగం తెస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా. హల్లెలూయా. సొంపు, పుదీనా, జీలకర్రలో కూడా వాళ్ళు ఎంత జీలకర్ర తీసుకుంటే ఇంత జీలకర్ర తీసుకొచ్చి దేవునికి ఎత్తున్నారంట. అంటే జీలకర్రలోనే ఎంత కట్టుకున్నారంటే వాళ్ళ దశమ భాగాలు, వాళ్ళ కానుకలు దేవునికి ఎంత గట్టిగా చెల్లిస్తున్నారు చూడండి. హల్లెలూయా. అంటే దశమ భాగాలు, కానుకలు అన్నీ బాగా ఎత్తున్నారు. కానీ నీ జీవితము, నీ బ్రతుకు, నీ పల్లెము పైకి మాత్రం శుభ్రంగా కనబడుతుంది, కానీ లోపటంతా కూడా అజితేంద్రంతో నింపబడి కంపు కొడుతుంది. ముందు అది క్లీన్ చేసుకోండి. హల్లెలూయా. మీ కానుక కంటే, మీ దశమ భాగాల కంటే, మీ ప్రథమ ఫలాల కంటే ముఖ్యమైనది మీ మారు మనసు. మీరు మారు మనసు పొందకుండా, మీరు దేవునికి ఇష్టంగా బ్రతకకుండా, దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించకుండా ఎవరికి కావాలి మీ కానుకలు? దేవుడేమైనా అడుక్కునేవాడా? దేవుడేమైనా లేనోడా? ఆకాశము భూమి ఆయనది కాదా? ఆకాశం సింహాసనం అయితే భూమి పాదపీఠం కాదా? కలిగి ఉన్నదంతా కూడా ఆయన లేకుండా నేను కలిగినయా? సమస్తం ఆయన మూలంగా కలిగినవి కాదా? పరలోకమంతా బంగారంతో నిర్మించబడలేదా? సువర్ణ రత్నాలతో నిర్మించబడలేదా? పరలోకంలో ఉన్నదంతా బంగారమే. పరలోకంలో ఉన్నదంతా సువర్ణ రాళ్ళు, దేవుని అభిషేకం, దేవుని మహిమ. ఎక్కడ చూడని బంగారము, వర్ణాలు, రత్నాలు, పగడాలతో, ముత్యాలతో, మహామహిమతో నిర్మించబడిన పట్టణం పరలోకం. ఆ పరలోకపు రాజుకి నీ దశభాగం కావాలా? నీ కానుక కావాలా? వీటన్నిటికంటే ముఖ్యము నీ మారు మనసు అని చెప్తున్నా. బతుకున్నారా? ఒకసారి నవ్వుతారా? హల్లెలూయా చెప్పమనిలా, నవ్వండి అన్నా. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వనిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి, చిరునవ్వనిచ్చిన యేసయ్యను. ఇక్కడ నవ్వరోని ఎవరో చేతులు ఎత్తండి. హల్లెలూయా. నల్లోడు ఆ కుల్లోడు ఉంటే ఎలాగే ఉంటాయండి. హల్లెలూయా. నల్లోడు ఆ కుల్లోడు ఉంటే నవ్వు రాదండి. మొక్కలో నవ్వు రావట్లేదంటే ఆడున్నాడు. ఆ కుల్లోడిని బయటికి తోసేయి, ఆ నల్లోడిని బయటికి తోసేయి. హల్లెలూయా. తెల్లోడు మన యేసయ్య ఉంటే నవ్వే నవ్వండి. నవ్వండి. హల్లెలూయా. అప్పుల్లో నువ్వు నవ్వితే, రోగంలో నువ్వు నవ్వితే డాక్టర్ చచ్చిపోతావు ఒకరోజే,
అని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వచ్చేటప్పుడు కూడా నువ్వు నవ్వుతే పంపించేసే డాక్టర్కి మతిపోవాలి, ఆడి పైనుంచి వస్తున్న సాతానుగాడికి మతిపోవాలి. హల్లెలూయా. నువ్వు నవ్వితే దేవుని కార్యం జరిగిపోయినట్టే. అర్థమైందా? నువ్వు నవ్వితే దేవుని కార్యం జరిగిపోయినట్టే. హల్లెలూయా. ఇప్పుడు లేవు, సాయంత్రం నేను కడతాను అనేసావు. హల్లెలూయా. అనేసిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రభువా నేను అనేసాను, నా ఈఎంఐ సాయంత్రాన్ని కట్టాలి, నువ్వే కార్యం చేయి. సాయంత్రం నీ చేతిలోనికి నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే వరకు ప్రార్థన చేయకపోతే రాదు, ఆ మాట నిరర్థకం అయిపోతుంది. అది అద్భుతం జరగాలంటే నువ్వు పలికించింది దేవుడే అయితే, ఒకవేళ ఏదో నీ బాధను బట్టి ఆతృతను బట్టి నువ్వు స్పీడ్గా అనేసినా దేవుడు నీ బాధను అర్థం చేసుకుని దేవుడు ద్వారం తెరిచి ఆ అమౌంట్ నీకు ఇస్తాడు. విశ్వాస జీవితం. హల్లెలూయా. విశ్వాస జీవితం ఏంటిది? విశ్వాసం మీద ఆధారపడిన వారికి ఇది అర్థమవుతుంది. ఏమీ ఉండవు, కానీ వాటి సమయానికి అన్నీ వస్తాయి. ఎవరు ఏ మనుషులు సహాయం చేయరు, కానీ దేవుడే కొంతమందిని ప్రేరేపించి నడిపించి పంపిస్తాడు. విశ్వాసం ఇది. హల్లెలూయా. చేలు తల్లి చెప్పండి. ఏది విత్తితే అదే కోస్తాం. వినాలి, వినని దాని ప్రకారం జీవించాలండి. హల్లెలూయా. 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 మైకేల్ జాక్సన్ ఎంతమంది తెలుసు? తెలియనోడు ఎవడు ఉండడు కదా. ప్రపంచం అంతట్లో కూడా మైకేల్ జాక్సన్ అంటే అందరికీ తెలిసిపోద్ది కదా. అతను మంచి బిలీవర్, మంచి సండే స్కూలు, మంచి యాక్టివ్గా ఉండే పర్సన్ అతను. హల్లెలూయా. సండే స్కూల్ టీచరు చక్కగా పాఠాలు చెప్తున్నప్పుడు, పాటలు నేర్పిస్తున్నప్పుడు పాటలు నేర్చుకుని దేవుని వాక్యాలు విని బలపరచబడుతూ ఉండేవాడు. సండే స్కూల్లో చక్కగా డాన్స్ వేస్తూ ఉండేవాడు, చక్కగా పాటలు పాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. అలా ఎదుగుతూ ఉండగా కొంతమంది మాటలు చెవులో పడి, అరే మైకేల్ నీకు చాలా టాలెంట్ ఉంది, నీ టాలెంట్ని నువ్వు బయట ప్రూవ్ చేసుకుంటే నీకు బోలంత డబ్బు వస్తుంది, కాబట్టి నువ్వు దేవుని పాటలకి డాన్స్ చేయకుండా సినిమా పాటలకి డాన్స్ చేయి. హల్లెలూయా. దేవుని పాటలు పాడకుండా సినిమా పాటలు పాడని చెప్పి నాటబడిన వినబడిన దేవుని వాక్యమును తృణీకరించి లోకానుసారమైన మాటలు, చెడ్డ మాటలు, చెరిపేసే మాటలు, చెడగొట్టే మాటలు దురద చెవులతో మైకేల్ జాక్సన్ విన్నాడు. హల్లెలూయా. ఆమేన్. బయటకు వచ్చాడు, డాన్సులు చేస్తుంటే ప్రపంచం అంతా కూడా ఉర్రూగులుతోంది. ఒక్క ప్రోగ్రాం చేస్తే కొన్ని లక్షల డాలర్లు వచ్చి పడుతున్నాయి. ఒక పాట పాడితే, ఒక స్టెప్ వేస్తే కేరింతలు కొడుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్తే అక్కడ స్వాగతిస్తున్నారు. డేట్లు ఎక్కడా ఖాళీ లేదు. రాత్రి పగలు క్లబ్బుల్లో డాన్సులు వేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. హల్లెలూయా. తను చచ్చిపోయే నాటికి 3000 ఎకరాలలో తన ప్యాలెస్ కట్టుకున్నాడు. తన ఇల్లు 3000 ఎకరాల్లో కట్టుకున్నాడు. 12 మంది డాక్టర్లు తన చుట్టూ ఉండేవారు. హల్లెలూయా. 12 మంది డాక్టర్లు మైకేల్ జాక్సన్ చుట్టూ ఉండేవాళ్ళు. 3000 ఎకరాల్లో తనకి ఇల్లు ఉంది, ప్యాలెస్ ఉంది. ఎటు వెళ్తున్నా ఫుల్ సెక్యూరిటీ, బాడీ గార్డ్స్ ఉన్నారు. అంత గొప్ప జీవితాన్ని జీవించి చాలా చిన్న వయసులో చచ్చిపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు చచ్చిపోతున్నాడు? అర్థంగా చచ్చిపోతున్నాడు. మనశ్శాంతి లేక చచ్చిపోతున్నాడు, నెమ్మది లేక చచ్చిపోతున్నాడు. డాక్టర్ కాళ్ళు పట్టుకుని, అయ్యా నాకు నిద్ర పడతలేదు, నాకు నిద్ర పట్టడానికి మందులు ఇవ్వండి అని చెప్పి నిద్ర పట్టుకున్న మొత్తు పానీయాలకు అలవాటైపోయి, మొత్తం ఇంజక్షన్ చేసుకుంటేనే, డ్రగ్ తీసుకుంటేనే పడుకునేవాడు, డ్రగ్ తీసుకోకపోతే పడుకునేవాడు కాదు. 3000 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది, కోట్ల డాలర్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎటు వెళ్ళినా చాలా పబ్లిసిటీ సంపాదించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కానీ ఈ రోజు నేను అడుగుతున్న ఏంటో ఉపయోగం? కంటి నిండా నిద్రలేని జీవితం. ఎంతున్నా తినేదా గుప్పుడు మెతికలే కదా. 3000 ఎకరాల్లో ప్యాలెస్, నీకు మహా అయితే 10 ఎకరాల్లో పోనీ ఎకరంలో ఇల్లు ఉంటుంది. కానీ 3000 ఎకరాల్లో మైకేల్ జాక్సన్ ఇల్లు. 12 మంది డాక్టర్లు చుట్టూ కూడా ఎప్పటికప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. 12 మంది డాక్టర్లు బ్రతికించగలిగారా? 3000 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ బ్రతికించగలిగిందా? బ్యాంక్ బ్యాలెన్స్ బ్రతికించగలిగిందా? చిన్న వయసులో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక చచ్చిపోయాడు. విత్తిందే కోసాడు. దేవుని వాక్యములు నాటబడి ఉంటే జీవాన్ని కోసేవాడు. లోకంలో నాటబడ్డాడు. దేవుని వాక్యాన్ని పెరిగివేసి లోకంలో ఉన్న మాటలు నాటించుకున్నాడు. క్షయ పంటను కోశాడు. అందుకనే ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంట, శరీరాన్ని బట్టి విత్తువాడు క్షయ పంటనే కోస్తాడు. మైకేల్ జాక్సన్ చిన్న వయసులో ఆత్మను బట్టి విత్తాడు, కానీ హల్లెలూయా ఆత్మ విత్తనాలు తీసేసి శరీర విత్తనాలు వేశాడు. శరీర విత్తనాలు బట్టి క్షయ పంటనే కోశాడు. ఇక్కడ మైకేల్ జాక్సన్ అండి గొప్పలు ఎవరు ఉన్నారండి? హల్లెలూయా. ఏమండి ఉన్నారండి? ఈరోజు ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకంటే మనకు గుణపాఠం.
హల్లెలూయా. కరోనా టైంలో డాక్టర్ టేబుల్ మీద లక్షలు పెట్టారు, కోట్లు పెట్టారు, వెంటిలేటర్ పెట్టండి, ఆక్సిజన్ పెట్టండి, నా గుండె ఆగిపోతుంది, నా ఊపిరితిత్తులు పని చేయట్లేదు, లోపల ఏం జరిగిందో తెలియదు, నన్ను బ్రతికించండి అని చెప్పి డాక్టర్ల కాళ్ళ మీద పడ్డారు. ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, సామంతులు, వేదాంతులు, సైంటిస్టులు, సినిమా ఆర్టిస్టులు, హల్లెలూయా, షావుముని అందరూ తలదించారు. నీకు నాకు దేవుడు ఆ స్థితి ఎందుకు రానాలా? వెంటిలేటర్ మీదకి ఎందుకు వెళ్ళవాలా? ఒకవేళ వెళ్ళినా మరణానికి నేను అప్పగించకుండా దేవుడు సజీవంగా నేను ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నీతో పని ఉంది. దేవునికి నువ్వు కావాలి. వాక్యమును వాక్యంగా వినండి. నీకు నచ్చింది తీసుకుని నచ్చింది తీసుకోపోతే నువ్వు పని చేయు. యుద్ధం చెయ్యాలంటే, శత్రువును తరమాలి అంటే, నీ హక్కును నువ్వు కాపాడుకోవాలంటే, కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకోవాలంటే 7 జాతులతో యుద్ధం చేయాలి. 12 గోత్రాలు అవసరంలా, ఒకే గోత్రం చాలు, స్తుతి గోత్రం. స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వినే వ్యక్తిగా ఉండాలి. విన్నదాన్ని నమ్మేవాడుగా ఉండాలి. వినిన దాని ప్రకారం జీవించేవాడుగా ఉండాలి. ఆచరించేవాడుగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని కార్యం చూస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోతావద్దు, విన్నదాని ప్రకారం జీవించాలి. ఆమేన్. దినవృత్తాంతాల గ్రంథాల్లో ఆశ ప్రారంభం ఎంత బాగుందంటే, తన తండ్రి అబియా చచ్చిపోయిన తర్వాత అబియా ప్లేస్లో ఆశ రాజు అవుతాడు. ఆశ రాజు అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు నెమ్మదిగా ఉంది. ఎందుకు ఆశ రాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంటే, ఆశ యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. ఆశ లోకంలో ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన వాటన్నిటి కూడా కోలగొట్టించాడు. ఆశ తన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆ ధర్మశాస్త్రం యొక్క న్యాయ విధులను తన రాజ్యంలో ప్రకటించాడు. హల్లెలూయా. ఆశ ఏం చేశాడు చెప్పండి? 4 పనులు. దేవుని దృష్టికి తెరవండి, మీ మోకాలు తెరవండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం మందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుని ఆశ రాజయ్యను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు నెమ్మదిగా ఉందో అక్కడి నుంచి అండర్లైన్ చేయండి. ఆశ తన దేవుడి దృష్టికి అనుకూలముగా, ఒకటి దేవుని కను దృష్టికి అనుకూలంగా ఉన్నాడంట, దేవుని చూపులకు అనుకూలంగా ఉన్నాడు. రెండోదిగా యథార్థముగా నడిచిన వాడు. మూడోదిగా తన రాజ్యములో ఉన్న అన్య దేవతల బలిపెట్టాలి, అనగా దేవుని మహిమను దొంగిలించే వాటన్నిటిని కూల్చిపడేశాడు. హల్లెలూయా. 4వది ఏం చేశారు తెలుసా? తన ధర్మశాస్త్రం పితృ దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకు. 4వ వచనంలో చూడండి, వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రము బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రము ఏం రాయబడిందో, ఏం చెప్పిందో దాని ప్రకారం మీరు జీవించాలి. వాక్యానికి వేరుగా మీరు చేయకూడదని చెప్పి రాజ్యములో ఆజ్ఞ జారీ చేశాడు. వాహ్, హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. లోకంలో ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన దేవుని మహిమను దొంగిలించే వాటన్నిటిని నేలను కూల్చాడు. ధర్మశాస్త్రము తను అనుసరించి పాటిస్తూ తన రాజ్యంలో ప్రకటన చేశాడు. కనుక ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ కింద మాటలు అన్నాడు కదా 7వ వచనంలో, యోధా ఇలా ప్రకటన చేశాడు, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించాము. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించాం. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఆశకి యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. అయితే దానికి ముందు ఆశ యొక్క టీం ఏంటి చూడండి. ఆ 8వ వచనం, ఆ కాలమున డాలును ఈటలను పట్టుకును 3 లక్షల మంది యోధా వారు కేడుమ ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనులు ఉన్నారు. హల్లెలూయా. 3 లక్షల మంది, 2,80,000 మంది, మొత్తం ఎంత? 5,80,000 మంది డాలులు ఈటులు ధరించిన వారు, కేడుము బల్లెములు ధరించిన వారు, మొత్తం 5,80,000 మంది ఆశా సైన్యం. హల్లెలూయా. ఆ టైంలో అందరూ వినండి. హల్లెలూయా. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఇతను యెహోవాను ఆశ్రయించాడు. ఇతను మాత్రమే కాక తన రాజ్యంలో దేవుని వాక్యాన్ని ప్రకటించి దాని ప్రకారం జీవిస్తున్నాడు. అయితే కుషుడైన జరుహు రాజు ఆశా మీద యుద్ధం ప్రకటన చేశాడు. హల్లెలూయా. కుషుడైన జరుహు 1,000 సైన్యం, తనగా 1,000 అనగా 1000 × 1000 10 లక్షలు. హల్లెలూయా. 10 లక్షల సైన్యంతో కుషుడైన జరుహు ఆశా మీదకు దండెత్తాడు. ఆ సమయంలో ఆశ దేవుని ఆశ్రయించాడు. ప్రవ్వా, నరమాత్రుడు మమ్మల్ని ఏం చేయడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని ఆశ్రయించాము, మేము కుషుడైన జరుహుని మేము ఎదుర్కోలేము, మీరే మాకు సహాయం చేయండి అని చెప్పి యెహోవాను ఆశ్రయించాడు.
యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆసారాజు పక్షంగా కథలాగా చెప్తున్నా, ఆసారాజు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, ఎక్కడ దాకా తరమేడు అంటే చూడండి ఒకసారి, మారేషా వద్దకు కూడా, మారేషా నద్దకు అనగా పొలిమేర అవతల వరకు దేవుడు తరిమి కొట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మారేషా పల్లపు లోయల్లో యుద్ధం జరిగింది. శత్రువులందరిని కూడా ఆశా టీం అంతా కూడా మారేషా ప్రాంతం దాటించే వరకు కూడా వాళ్ళని తరిమేశారన్నమాట. చెల్లి తల్లి చెప్పండి, యుద్ధములో దేవుడు విజయం ఇచ్చాడు. ఎవరిని ఆశ్రయించారు ఆశ చెప్పండి, వినాలి. ఎవరిని ఆశ్రయించారు అటు చూడకండి, నాకు చెప్పండి, ఎవరిని ఆశ్రయించారు ఆశ? ఎవడు వచ్చింది? కుషుడైన జరూహు రాజు ఆశా మీదకి యుద్ధం ప్రకటించినప్పుడు 1000 సైన్యంతో 10 లక్షల మందితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు 10 లక్షల మందితో యుద్ధం చేయడానికి ఆశాకి బలం ఇచ్చింది, శక్తినిచ్చింది ఎవరో? ఆశాకి జయం ఇచ్చింది ఎవరో చెప్పండి? చచ్చిపోయారండి. బతికారా? బతికితే హల్లెలూయా. కొద్దిగా గట్టిగా ప్రైజ్ లార్డ్. బతికారా? బతికారా? కుషుడైన జరూహు మీద యుద్ధం చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. బలము దేవుడి దగ్గర నుంచి వచ్చింది, విజయము దేవుని దగ్గర నుంచి వచ్చింది. వెంటనే ఒక యథార్థమైన సంఘటన జరిగింది. ఆ కాలంన దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇది 15వ అధ్యాయము 1వ వాక్యాలు చూస్తాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈ అజర్యా ఆశాని ఎదుర్కొని ఇలా అంటున్నాడు. ఆశ అన్న వినాలి, అమ్మ చదవకండి, చూడండి, నన్ను చూడండి. హల్లెలూయా. ఆశ దగ్గరికి వెళ్ళి ఈ ఓదేదు కుమారుడైన దేవుని ఆత్మతో నింపబడిన అజర్యా ప్రవక్త ఆశ దగ్గరికి వెళ్ళి, ఆశ యుద్ధములో దేవుడు మీకు విజయాన్ని ఇచ్చాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుని విడిచిపెట్టొద్దు. నీవు కనుక దేవుని విసర్జిస్తే ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు. నువ్వు దేవుని నమ్ముకుంటే ఆయన నిన్ను అన్ని విషయాల్లో కాపాడుతాడు. గుర్తుపెట్టుకో అని దేవుని మాట ఒకటి చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెల్లి తల్లి చెప్పండి. అక్కడి నుంచి కొద్దిగా ఎదురుకొచ్చేస్తే 36 సంవత్సరాలు దేశం చాలా నెమ్మదిగా ఉంది. కుషుడైన జరూహు మీద దేవుడు విజయం ఇచ్చిన తర్వాత మరల యుద్ధాలు లేవు. 36 సంవత్సరాలు నీ ఇంట్లో సాక్ష్యం చెప్పలేవు. ఒక్కరోజు నా భర్తతో, నా భార్యతో, బిడ్డలతో, పక్కనతో గొడవ లేకుండా ఒక్కరోజు నేను సంతోషంగా ఉన్నాననే వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. కానీ ఆశారాజు తన జీవితంలో 36 సంవత్సరాలండి నెమ్మదిగా ఉన్నాడంట. రాజ్యంలో యుద్ధాలు లేవు, అంతా కూడా చాలా సమాధానకరంగా ఉంది. అయితే ఇలా ఉండగా ఇశ్రాయేలు రాజైన హల్లెలూయా బయషా, హల్లెలూయా, చూడండి ఒకసారి 16వ వచనం, 16వ అధ్యాయం. ఆశా ఏలుబడినందు 36వ సంవత్సరమున ఇశ్రాయేల్ రాజైన బయషా, హల్లెలూయా, ఇశ్రాయేల్ రాజైన బయషా యుద్ధాన్ని ప్రకటన చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆశ ఏం చేయాలి చెప్పండి? కుషుడైన జరూహు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించారండి? ఇప్పుడు ఇశ్రాయేల్ రాజైన బయషా వచ్చినప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించాలి? కానీ ఈ పని చేయాల. ఆశ ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న వెండి, దేవుని సన్నిధిలో ఉన్న బంగారాన్ని కొంత తీసి తన తండ్రి, తన పితరులతో రిలేషన్ ఉంది. ఎవరంటే సిరియా రాజుకు, హల్లెలూయా, బయషా, అతనా బెన్హాదెదు, హల్లెలూయా. సిరియా రాజుకు బెన్హాదెదు దగ్గరికి తన దూత ద్వారా వర్తమానం పంపించాడు. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని కానుక వెండి బంగారాన్ని తీసి, అయ్యా నీ తండ్రికి నా తండ్రికి మంచి రిలేషన్ ఉంది, నా తండ్రి నీ తండ్రి చాలా మంచి స్నేహితులు, ఇప్పుడు నాకు ఇశ్రాయేలు రాజైన బయషా నా రాజ్యం మీదకి దండెత్తొస్తున్నాడు, నా దగ్గర నిలబడడానికి శక్తివంతులు ఎవరు లేరు, కాబట్టి నీ దగ్గర ఉన్న కొన్ని గుర్రపు రథాలు, నీ దగ్గర ఉన్న బలమైన ఆ సైన్యాధిపతిని, సైన్యాల్ని నాకు సహాయం చేయడానికి పంపించమని చెప్పి కానుకిచ్చి, హల్లెలూయా, సిరియా రాజుని ఆశ్రయించాడు. ఎంత తప్పండి? 36 సంవత్సరాలు నెమ్మదిగా ఉండడానికి కారణం దేవుడు. రాజుల మీద, రాజ్యాల మీద యుద్ధం చేసి విజయం ఇవ్వడానికి కారణం దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజైన బయషా యుద్ధానికి వస్తే సిరియా రాజుకు బెన్హాదదును ఆశ్రయించాడు. హల్లెలూయా. దేవుని కోపం వస్తుంది రాదా చెప్పండి? సినిమాలు చూస్తే దేవుని కోపం వస్తుందా రాదా? నాటకాలు చూస్తే కోపం వస్తుందా రాదా? దేవుని మీద ఆధారపడి అయ్యి కట్టుకుంటే దేవుని కోపం వస్తుందా రాదా చెప్పండి? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా సాంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పాటిస్తూ పెళ్లి చేయాలంటే ఆ కులమే కావాలా? వాస్తు ఖచ్చితంగా పాస్టర్ గారే, ప్రార్థనే, వాస్తు వేసేవాడే. పైపు అక్కడ, బాత్రూమ్ ఇక్కడ, బెడ్రూమ్ ఇక్కడ, ఈ గది అక్కడ, ఆ గది అక్కడ, ఆడు చెప్పినట్టుగానే కడతాం. పైకి మాత్రం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఏదైనా తేడా వస్తే నేను చర్చి మానేస్తాను. మానేసే
ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఎందుకండి ఆచారాలతో భక్తి? శపించబడిన భక్తి ఎందుకు? చేసేది ఏదైనా మంచి భక్తి. హల్లెలూయా. సాధించే భక్తి, దేవుని రాజ్యంలో నీకు ఘనతను తీసుకొచ్చే భక్తి. బలా మంచి నమ్మకమైన కుమారుడా, దేవుడు నీ భుజాన్ని తట్టి అధిపతులు ఎదుట, పెద్దవారి ఎదుట, 24 పెద్దల ఎదుట, తండ్రి ఎదుట నిన్ను గూర్చి ఆయన అప్రిషియేట్ చేయాలి. హల్లెలూయా. పద్మాసు దీపంలో ఆశ్రయుడైన యోహాను దేవుని ఆత్మచేత కొనుపోబడి పరలోకంలో చూసిన దృశ్యం ఏంటి దశ? ఖర్జూరపు మట్టలు చేతపట్టి తెల్లటి వస్త్రము ధరించిన గుంపును చూచితిని. వాళ్ళెవరో అర్థం కాలేదు దీనికి, ఎవరో అని అడుగుతూ ఉండగా దేవుని ఆత్మ ఆ యోహానికి ప్రత్యక్షత చెబుతుంది. ప్రత్యక్షత, ఒక ప్రత్యేకమైన పాఠం చెప్తుంది. వీళ్ళందరూ కూడా గొర్రెపిల్ల రక్తంతో వారి వస్త్రములు తెలుపు చేసుకున్నవారు. గొర్రెపిల్ల నామము నిమిత్తం భూమి మీద మహాశ్రమలు అనుభవించి, నేరాలు మోపబడి, నిందించబడి, కొట్టివేయబడి, దూషించబడి మహాశ్రమలు అనుభవించిన పరిశుద్ధులు, నీతిమంతులు. ఈ సాక్ష్యం లేకుంటే మన భక్తి వేస్ట్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గొర్రెపిల్ల రక్తం చేత వారు వస్త్రాలు తెలుపు చేసుకున్న గుంపు అది. గొర్రెపిల్ల నామం నిమిత్తం మహాశ్రమలు అనుభవించిన గుంపు. నేరాలు నిందలు మోపబడి, రంపాలతో కోయబడి, రాళ్లతో కొట్టబడి, శిరశ్చాదాలు చేయబడి, బల్లెముతో పొడవబడి, బ్రతకుండగానే చర్మాన్ని ఒలిచి, భార్యను మానాన్ని పాడు చేసి, పిల్లలను పాడు చేసి, హల్లెలూయా, బ్రతకుండగానే సిలువలు వేసి, హల్లెలూయా, ఎంతో శ్రమపడి. ఈరోజు భక్తి, ప్రార్థనా గది ఉండి కూడా మనం ప్రార్థన చేయలేం. బైబిల్ ఉండి కూడా బైబిల్ చదవలేకపోతున్నాం. మొదటి శతాబ్దం నుండి మొన్నటి వరకు చూస్తే బైబిల్ లేక భక్తి చేయడానికి, సంఘంగా సమాజంగా కూడుకుని ఆరాధించడానికి గత్యంతరాలు లేక ఇళ్లల్లో కూర్చొని ఆరాధన చేసుకునే ఫెసిలిటీ లేవు వాళ్ళకి. బైబిల్ చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం లేవు. ఈ రోజున దేవుడు బైబిల్ని చేతిలో పెడితే చదవడానికి మనకు బద్ధకం. ప్రార్థన చేయడానికి నీకు గదుల్లో చాలా ఉంటాయి, ఆ గదుల్లో ఏదో ఒక మూల కూడి ప్రార్థన చేయడానికి బద్ధకం. దేవుడికి లెక్క చెప్పాలి. నీకు సమయం ఇచ్చాను, నీ చేతికి బైబిల్ ఇచ్చాను, ఎన్నిసార్లు చదివా బైబిల్? ఏం నేర్చుకున్నావు? ఏం విన్నావు? దేవుడు నేను లెక్క అడుగుతాడు. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నేను లెక్క అడుగుతాడు. నువ్వు ఎంత సంపాదించావు, ఎంత వ్యాపారం చేసావు, ఏం చేసావు, ఏం సాధించావు అని ఏం అడగడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు స్ట్రైట్ గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే హల్లెలూయా చెప్పు. ఇంతేనా? ఇంకా ఎవరితో మాట్లాడతలేదా? మాట్లాడే వాళ్ళందరూ గట్టిగా చెప్పు. అది పరిస్థితి. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళ వస్త్రాలు తెలుపు చేసుకుని, హల్లెలూయా, రోమా చక్రవర్తులు, నీరో చక్రవర్తి భయంకరం క్రైస్తవుల ఇల్లులు తగలబెట్టేసేవాడు. క్రైస్తవులు బ్రతికుండగానే వాళ్ళని ఒక మైదానంలో నిలబెట్టి ఆరాధన చేసుకుని చెప్పి క్రికెట్ చూడడానికి చాలామంది వెళ్ళి ఆ బౌండరీలో క్రికెట్ ఆడుతున్నప్పుడు చుట్టూరు కుర్చీల్లో కూర్చొని ఎలాగైతే చూస్తారో అలాగా మొదటి శతాబ్దంలో సంఘాన్ని ఒక మైదానంలో ఒక ఇసుక దెబ్బలు వదిలేసి చుట్టూరు అందరూ కూడా కూర్చుని క్రూర మొగాల్ని బోనులు లేపేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు మైదానాలు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఆరాధన చేసుకుంటూ ఉండగా ఆ క్రూర మొగాలు నచ్చిన వాడి మీద పడి నచ్చిన అవయవాన్ని తినేసి చంపేసి వెళ్ళిపోయాయి. వాటిని చూసి వీళ్ళు నవ్వుకుని చప్పట్లు కొట్టేవాళ్ళు. 6 కొడితే మనకు సంతోషం, 4 కొడితే సంతోషం. వాళ్ళకి సంతోషం ఏంటో తెలుసా? తలకే ఎత్తుకెళ్ళిపోతే చప్పట్లు కొట్టేవాళ్ళు. గుండెని లాగేసి తినేస్తూ ఉంటే, నెత్తురు కారుతూ ఉంటే, క్రైస్తవులు మనుషులు చచ్చిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి నవ్వి ఆనందించి సంతోషించేవాళ్ళు. అంత దారుణమైన భక్తి చేశారండి. ఆ భక్తిల కాళ్ళు గోటికి సరిపోయి ఈ రోజున మన విశ్వాసాలు. ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది, ప్రార్థిస్తున్నావా? సావుకుడు ఏదైనా ఒక మాట చెప్తే, ఒక గద్దింపిస్తే అన్నయ్య నన్నే అన్నాడని చెప్పి అలిగేసి వెళ్ళిపోతున్నావు. ఏమైపోతావు నువ్వు దేవుని లెక్కలోకి వెళ్తే? మిన్నే తెక్కులు ఒపార్సిన్ దానియేలు వచ్చి అంటున్నాడు కదా నెబుకద్నెజరు, ఈ రోజు దేవుడు నీ లెక్క ముగించాడు, అయిపోయింది అక్కడ నీ పని. హల్లెలూయా. అయిపోయింది, ఇక లేదు. నువ్వు రాజు కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, ఇక దేవుడు కలగజేసుకున్నంత వరకే. ఇప్పుడు కలగజేసుకున్నాడు, నీ లెక్క దేవుడు ముగించాడు, ఇక నీ పని అయిపోయింది. నెబుకద్నెజరుతో దానియేలు చెప్పాడు, మెనే టేకులో పార్సు. హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా త్రాసులోకి తీసుకుని కొలిస్తే, ఈరోజు ఇదే ఆఖరి రోజు అయితే మనం అయిపోతాం ఆలోచించు. హల్లెలూయా. ఈ వాక్యము చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నిజ జీవితాన్ని ఇది మనకి బయలుపరుస్తుంది.
హల్లెలూయా. ఎవరిని మోసం చేస్తామని చెప్పండి, అసలు దేవుణ్ణి మోసం చేయడం అవుతుందా? యోనా శాప గర్భంలోకి వెళ్ళిపోయి, అగాధంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నరకంలో ఉన్నాను, హల్లెలూయా, మరణకరమైన పాతాళంలోనే మొర్రపెట్టను, నువ్వు వింటున్నావు. హల్లెలూయా. అంటే సముద్ర గర్భంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన నువ్వు వింటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను ఎక్కడ ఉన్నా నువ్వు ఉన్నావు, నేను ఏది చేసినా నువ్వు చూస్తున్నావు. ఆదాము ఎక్కడున్నావు? దేవునికి తెలియదా చెట్టు చాటును దాక్కున్నామని? జక్కే చెట్టు పైకి ఎక్కడ తెలీదా? యేసు ప్రభుకి చెట్టు ఎక్కని జక్కని దేవుడు పిలవలేదా? నతానియేలు యేసు ప్రభు దగ్గర రాకముందే నిన్ను ఎరిగాను నతానియేలు, పలానా టైంలో చెట్టు కింద కూర్చొని ఏడ్చావు, నేను చూసేలా అన్నాడు దేవుడు. పవర్ఫుల్ అండి, ఎంత పవర్ఫుల్ అండి దేవుడు. దేవుని కన్నులకి అస్సలు మరుగుండదండి. స్ట్రైట్ గా నువ్వు చేసే పాపాన్ని చూస్తాడు, నువ్వు చేసిన మంచిని కూడా చూస్తాడు. ప్రతి యాక్టివిటీ దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఖచ్చితంగా రికార్డెడ్ అవుతుంది. హల్లెలూయా. తప్పించుకోలేము ఎవరు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారు మేము. ఆమేన్. ఆషామాష అనుకుంటున్నావా దేవుడు అంటే? ఏదో యేసు ప్రభు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కృప చూపుతాడు కదా, ఏం పర్లేదు అనుకుంటున్నావా? నో. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత క్షమించినా, ఎంత కృప చూపినా నువ్వు చేసిన ప్రతి పాపానికి పర్యవసానం నువ్వు మొయ్యాల్సిందే. దాన్నే కర్మ అంటాము, దాన్నే శాపం అంటాం. హల్లెలూయా. ఈ రోజు ఇంకా శాపంలో నువ్వు వెళ్ళడానికి దేవుడు ఇష్టపడతా, నీ కర్మ నువ్వు మోయడానికి ఇష్టపడతల్లా. అందుకని యేసు ప్రభు సిలువకి ఎక్కాడు. సిలువ రక్తం చేత నీ శాపం బ్రేక్ అవుతుంది. సిలువ రక్తం చేత నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. యేసు ప్రభు సిలువ రక్తంతో కడగబడాలి. 36 సంవత్సరాలు ఆశ నెమ్మదిగా ఉన్నాడు. ఇప్పుడు సిరియా రాజును ఆశ్రయించాడు. ఇశ్రాయేలు రాజైన బయషా యుద్ధానికి వచ్చినప్పుడు సిరియా రాజుకు బెన్హదదును ఆశ్రయించాడు. దేవుని కోపం వచ్చి దీర్ఘదర్శుడైన హనాని ప్రవక్తను దేవుడు పంపించాడు. హనాని ప్రవక్త, నువ్వు వెళ్ళి రాజుకు ఉన్న సౌలుతో మాట్లాడు. ఎందుకు మతి తప్పి ప్రవర్తించాడు చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఎలాగో ప్రకటించెనో. హల్లెలూయా. ఏమని ప్రకటించాడు చూడండి. నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే? క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజుని ఎందుకు నమ్ముకున్నావు? హల్లెలూయా. 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూలోకమంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. దానికి ముందు మనం చూసినట్లయితే 8వ వచనం సగం నుంచి చదువుతున్నాను నేను, చూడండి. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. హల్లెలూయా. దీన్ని మనం కంటిన్యూ చేస్తే, ఈ విషయం ముందు నీవు మతి తప్పి ప్రవర్తించేదివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. యుద్ధాలు స్టార్ట్ అయినాయి. హల్లెలూయా. ఈ మాటకి దావీదు లాంటోడు ఉంటే ఏం చేసేవాడు తెలుసా? వెంటనే రాజవస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చొని ప్రభువా నన్ను క్షమించు అని బ్రతిమలాడి మారు మనసు పొంది మరలా దేవుని కృపను పొందేవాడు. హల్లెలూయా. ఈ ఆసరాజు ఏం చేశాడు తెలుసా? వచ్చిన ప్రవక్తని, ప్రకటించిన మాటలు అంగీకరించకుండా వచ్చిన ప్రవక్తను బాధించి జైల్లో పెట్టి అరెస్ట్ చేశాడు. అన్నపానాలు ఇవ్వకుండా బాధ పెట్టాడండి. హల్లెలూయా. ఊరుకుంటాడా? సేవకుడు జోలికి వచ్చిన తర్వాత దేవుడు? అసలు దేవుడే పంపించాడు కదా. దీర్ఘదర్శిగా ఉన్న హనానిని పంపించిందే దేవుడు. హల్లెలూయా. ఒప్పుకోలే దేవుడు. వెంటనే రోగాన్ని పెట్టాడు. పాదములలో జబ్బు పుట్టింది. ఇక నడవలేకపోతున్నాడు. మంచానికి పరిమితం అయిపోయాడు. కాళ్ళల్లో ఇక రక్తం నడవట్లా, కాళ్ళు ఇక కర్రలా మారిపోయినాయి. మంచానికి పరిమితం అయిపోయాడు. 2 సంవత్సరాలు మంచం మీద పడి మూలిగి తన పితరులతో పాటు మరణించాడు. ఆశ మరణించినప్పటికీ ఆశ వయసు 41 సంవత్సరం. ఆశ తన పితరులతో పాటు నిద్రించి ఆ ప్రాంతంలో పాతి పెట్టబడినట్లుగా రాయబడింది. హల్లెలూయా. ఆశ ఒకప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని కనుదృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచిన వాడై
దేవుని రాజ్యములో లేదా తన రాజ్యములో దేవుని మహిమను దొంగిలించే ప్రతి విధమైన విగ్రహానికి సంబంధించిన వాటన్నిటి కూలగొట్టి దేవుని మహిమను కాపాడాడు. తన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ తన రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించమని ఆజ్ఞ జారీ చేశాడు. హల్లెలూయా. యుద్ధాలు కలిగినప్పుడు దేవుని ఆశ్రయించి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రారంభం ముగింపులో మనుషుల్ని ఆశ్రయించి శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవుని సేవకుడికి విరోధంగా తిరిగి, హల్లెలూయా, నేను అందుకని అనేది, ఎవరైనా నీ సేవకుడు కావచ్చు, ఇంకో ఎవడి గురించి కూడా మాట్లాడదు. అసలు నీకు మాట్లాడే రైటే లేదు. ఏ పాస్టర్ గారి గురించి మాట్లాడే రైటే లేదు. ఇద్దరు విశ్వాసులోడు ఉన్నాడైనా, టెంట్ కింద సేవ చేసేవాడైనా, చర్చు లేనోడైనా, ఆఖరికి సంచి తగిలించుకున్న సువార్త ప్రకటించేవాడైనా నీకు అనవసరం. వాని లెక్క వాని చెప్పుకుంటాడు అంతే. నీకు నచ్చితే ఆయన మాటలు, నచ్చకపోతే మానేసి. అలాగా ఎలాగ తీర్పు తెచ్చడానికి వీల్లేదు. ఒకప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు నీకు అనవసరం. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. నీవు నీ ఇంటి వారిని రక్షించుకున్నావో లేదో చూసుకో. నీ మారు మనసు ఎలా ఉందో లేదో చూసుకో. సేవకుల జోలికి వెళ్ళొద్దు, దయచేసి సేవకుల జోలికి వెళ్ళొద్దు. హల్లెలూయా. శాపం తెచ్చుకోవద్దు. హల్లెలూయా. ఇంకొక మాట పచ్చిగా చెప్పాలంటే, మనుషుల జీవితాల్లో సేవకులు లేకుండా ఏ పని దేవుడు జరగనవుడు. మ్యాక్సిమం జరగనవుడు. హల్లెలూయా. మ్యాక్సిమం జరగనవుడు. సేవకుడిని ఇంట్లో అడుగు పెట్టకుండా, సేవకుడిని ఇంటికి వచ్చి ప్రార్థన చేయకుండా నీ ఇంటికి సమాధానం రాదు. హల్లెలూయా. రాదు. చేతులు తల్లి చెప్పండి. నేను చెప్తాను, కొంతమంది మనసులో అవునా అనుకుంటారు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హిజ్కియా ఉన్నాడు కదా, మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎవరితో పంపించాడు వర్తమానం చెప్పండి? ఏ ప్రవక్త వచ్చాడు? హిజ్కియా దగ్గరికి ఏ ప్రవక్త వచ్చాడు? హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు తొందరగా చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, చచ్చిపోతానికి సిద్ధపడని చెప్పి దేవుడు పంపించిన ప్రవక్త పేరేంటి? యెషయానా ఏలియానా? యెషయానా వల్ల చెప్పండి. హల్లెలూయా. ఏలియానా వల్ల చెప్పండి. ఏంటి రెండింటికల్లా చెప్పన్నారు? యెషయానా ఏలియానా? యెషయానా షూరా? యెషయానా వాళ్ళు ఎంతమంది? యెషయా. హల్లెలూయా. దేవుడు హిజ్కియా ప్రార్థన పడాగా డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చుగా. పోనీ అది ఓకే, ప్రవక్త గారు వచ్చారు చెప్పారు, అయిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేశాడు హిజ్కియా నీ ప్రార్థనేనన్నా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చేసాను, ఇక నువ్వు చావో చెప్పవచ్చుగా. మరలా ప్రవక్త ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. ప్రవక్తల కాలంలో జనులకు మధ్యవర్తిగా దేవుడు ప్రవక్తను వాడుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలును వాడుకుంటాడు. ఆమేన్. అపోస్తలుకి క్లియర్గా అధికారం ఇచ్చాడు. నువ్వు ఎవరు పాపాలు నిలుపుతావో, నేను అందరి సేవకులు ఇది జరుగుద్దని నేను చెప్పను. నేను ఎవరి గురించి చెప్తానంటే, నిజముగా దేవుని చేత పిలువబడి దేవుని చూపించిన స్థలంలోనికి వెళ్ళి ఖచ్చితంగా దేవుని ఆత్మ మీద ఆధారపడి విశ్వాసానుసారమైన భక్తిని కొనసాగించే సేవకుల గురించే చెప్తున్నా. నేను దీంట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అది నాకు అనవసరం. పట్టుకూడు కోసం వచ్చావా లేదా పబ్లిసిటీ కోసం వచ్చావా, నిజంగా దేవుడు పిలుస్తూ వచ్చావా నాకు తెలియదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి యజమానుడు ఆయన, ప్రతి ఒక్కరి తీర్పు ఆయన దగ్గర ఉంది. నేను చెప్పేది అందరి సేవకుల గురించి కాదు. యథార్థముగా పిలువబడి, పిలుపు ఖచ్చితంగా నిర్ణయించబడి, ప్లేసు ఖచ్చితంగా నిర్ణయించబడి, దేవుని ఆత్మతో ఖచ్చితంగా వాడబడుతున్న దైవజనుడు ద్వారానే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు నాకు అనవసరం. అదవుతుందా? స్టిల్ ఇంకో మాట చెప్తా, ఇది ఎలా జరుగుతుంది. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి విశ్వాసిని, నేను విశ్వాసి అని నేను మెన్షన్ చేయను కానీ శిష్యుడు అని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన వాడు విశ్వాసి. హల్లెలూయా. నమ్మి ఆయన్ని వెంబడించేవాడు శిష్యుడు. మనం ఫాలోవర్స్. మనం యేసు ప్రభు వాక్యాన్ని వెంబడిస్తున్నాం, వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తున్నాం. కాబట్టి నువ్వు విశ్వాసువు కాదు, ఎవరివి చెప్పండి? శిష్యుడు. వెంబడించేవాడు శిష్యుడు అవుతాడు. ఓకే, అందరిలాగా విని వదిలేసినవాడు విశ్వాసి అవుతాడు. అంటే యేసు ప్రభు కూడా అందరి దేవుళ్ళతో పాటు ఒక దేవుడు ఓకే అనేవాడు విశ్వాసి. వెంబడించేవాడు శిష్యుడు అవుతాడు. ఆమేన్. అందుకనే మనం వెంబడిస్తున్నాం కాబట్టి, శిష్యులు అయ్యాం కాబట్టి బలలో చేతులేస్తాం. ప్రభు యొక్క హితవచనాన్ని మనం ప్రకటిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి నా మాటలు ముగించే ముందు నువ్వు జాగ్రత్త. ఆశ ప్రారంభం బాగుంది, ముగింపు పోలా. ఆమేన్. ఇప్పుడు కనాను ప్రాంతంలో ఉన్న 7 జాతులను నాశనం చేయడానికి దేవుడు 12 గోత్రాలు ఒకటి చేయలా, యోధవ గోత్రాన్ని దేవుడు లేపాడు. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. హల్లెలూయా.
నువ్వు ఏది చేసావు అదే కోస్తావు. నువ్వు ఎవరినైతే మనుషులు తిరస్కరిస్తే, దూషిస్తే, అవమానకరంగా మాట్లాడితే, వాళ్ళకి ఆస్తి లేదనో, అందం లేదనో, చదువు లేదనో, జ్ఞానం లేదనో, వాళ్ళని కించపరిచేటట్టుగా మాట్లాడితే నీవు కూడా కించపరచబడతావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అందుకే బేదలను కటాక్షించండి, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి. మీకు దేవుడు ఇచ్చిన దాంట్లో బేదలైన వారు ఉంటే నువ్వు ఇవ్వగలిగితే వాళ్ళకు వస్త్రం ఇవ్వు, నువ్వు ఇవ్వగలిగితే వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టు, దేవుడు నేను దీవిస్తావు. హల్లెలూయా. బలవంతం లేదండి, నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే చేయి. అప్పు చేసి చేయవసరలా, పక్కన అడిగి చేయవసరలా, నీ దగ్గర ఉన్నదే చేయి, తప్పేమి లేదు. హల్లెలూయా. ఒకవేళ అది కూడా లేదనుకో, నీ దగ్గరకు వచ్చిన బిగ్గర్స్ని అవహేళనగా చేయకండి. ఎవరైనా సహాయం అడిగితే ఉంటే చేయి, లేకపోతే బ్రదర్ నా దగ్గర లేదు, తప్పేముందో చెప్పేసి. హల్లెలూయా. మీరు యథార్థంగా ఉండాలి. మీరు యథార్థంగా ఉంటేనే దేవుడు మీ విషయాలు యథార్థంగా ఉంటాడు. మీరు దేవుని విసర్జించకుండా ఉంటే ఆయన కూడా మిమ్మల్ని విసర్జించడు. మీరు దేవునికి యథార్థంగా భక్తి చేస్తే నీతిమంతుల్ని కాపాడడానికి ఆయన ముందడుగులో ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని, ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు ఆయన. ప్రైజ్ లార్డ్. నా మాటలు ముగిస్తున్నాను. ఆచార సంబంధం ఏదైనా ఉన్నాయా తీసేయండి, సాంప్రదాయాలు తీసేయి, కులం తీసేయి, ఆ కులగజ్జి ఉంచో మాకు తీసేయాలి, అది చాలా ప్రమాదం అది. హల్లెలూయా. కోపం ఉందా తీసేయి, కోపం ఉండకూడదు. అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఇక కోపం పెట్టేసుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, ఎన్ని రోజులు అయిపోయినా ఆ మనిషిని క్షమించకుండా, ఆ పాపాన్ని తప్పదాన్ని క్షమించకుండా, దాన్ని గుర్తుపెట్టేసుకుని ఇక వాళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకుంటే నువ్వు దేవుని సమాధానాన్ని పొందలేవు. హల్లెలూయా. నేను మరలా అడుగుతున్నా, నీకు ఎవరి మీద కోపం ఉందా? చాలా రోజులు, చాలా సంవత్సరాలు అయిపోయిందా? వాళ్ళు పలానా తప్పు చేశారు నా ఎడలు, అందుకే నేను వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నాను అనేవాళ్ళు ఎవరిని ఉంటే నీ ఆశీర్వాదాలు ఆగిపోవడానికి అదే కారణం, నీ సమాధానం ఆగిపోవడానికి అదే కారణం. వాళ్ళు ఇప్పుడే క్షమించే, దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దేవుని దగ్గర తీసుకొస్తాడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన విడుదల దేవుని దగ్గర తీసుకొస్తాడు. క్షమించేయండి. హల్లెలూయా. ఎవరన్నా నీకు డబ్బులు ఇచ్చినా, ఎవరన్నా నీకు సహాయం చేసినా, వాళ్ళకి తిరిగి మనం ఇవ్వలేకపోయినా, హల్లెలూయా, వాళ్ళు అడుగుతున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. అలాంటివి పెట్టుకోకండి. మనం ఇవ్వాలి, వాళ్ళు అడిగారు అంతే. పరిశుద్ధ బాల ఇవ్వలేకపోయాం, మనకి వాళ్ళ మీద కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. దేవుడు నీ స్థితిని అర్థం చేసుకుంటాడు, దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ మీద కోపం పెట్టుకో మాకు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా, అది నాతో కావచ్చు, నీతో కావచ్చు, ఇక్కడ ఉన్న వారు అందరితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దెయ్యం పట్టిన వారు, లేకపోతే ఏదైనా హెల్త్ బాగోలేని వాళ్ళు, అప్పుల్లో ఉన్నవారు, వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ తెక్క కుదిరింది, వాళ్ళ పని అలా అయిపోయింది, వీళ్ళ పని ఎలా అయిపోయిందని ఎదుటివారి దిగుని లేదా ఎదుటివారి పాడైపోయే స్థితిని చూసి నువ్వు ఆనందించే వ్యక్తి కొంటే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు. అసలు అది మంచి పద్ధతి కాదు. ఒకరోజు నా స్థితి మరలా నీకు వస్తుంది. ఇతరులను చూసి నువ్వు అలా ఆనందించకూడదు. వాళ్ళు పాడైపోతున్నప్పుడు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా చేతనైతే వెళ్ళి ఏడు. నీకు చేతనైతే నీ దగ్గర బలం ఉంటే వెళ్ళి చేయొత్తు, వాళ్ళు నిలబెట్టు. 2 మాటలు దేవుని మాటలు విత్తురా, దేవుడు ఆ మాటలు స్థిరపరుస్తాడు. గాయమైన దాన్ని గాయం కట్టడానికి చూడగానే ఇంకా గాయం పెద్ద చేయడానికి చూడకండి, అది దేవుని మనసు కాదు. హల్లెలూయా. చేతనైతే గాయం కట్టు, లేకపోతే నోరు మూసుకొని కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చో. వారి గాయాన్ని పెద్ద చేయమాకు, వెళ్ళి ఆ పుణ్య మీద కారాన్ని జల్లమాకండి. మారు మనసు పొందండి, దేవుని మనసు కలిగి బ్రతకండి. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం కావచ్చు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఆయన ఆన్ ద స్పాట్లో వస్తే ఆయనతో పాటు ఎత్తబడాలి. ఆయన రాకడ కంటే ముందు మనం చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ రెండింటికి సిద్ధపడండి. దేవుడి మాటలను దీవించి మన బ్రతుకులు స్థిరపరిచి ఫలింపు చేయగాక. అందరం మోకాలు వేద్దాం. మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో స్థిరపరచండి, ఫలింపచేయండి. ఏ సాంప్రదాయాలు, ఏ ఆచారాలు, ఏ లోకానుసరమైన క్రియలు జీవితంలో జరగనవద్దు ప్రభువా, ఉండనవద్దు. దయతో క్షమించు, దయతో క్షమించు. నీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, విమోచించండి. సహాయం చేసి నీలో నాటిని రాజ్యాన్ని వారసులుగా చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బల్లలో చేతులు వేసిన వారందరూ కూడా దయచేసి